చాప్టర్ 27 ఫ్రమ్ వర్స్ 27 to 29 చదవండి. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును. చూడండి, మంచిగా వాక్యం వినండి. ఇది ఐజాక్ జాకోబ్ మీద బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తుండు. ఏమని బ్లెస్సింగ్ రిలీజ్ చేస్తుండు? దేర్ ఫర్ గాడ్ గివ్ ది ఆఫ్ ద డ్యూ ఆఫ్ హెవెన్. ఏమి ఇస్తాడంటే దేవుడు? డ్యూ ఆఫ్ హెవెన్. మరి ఎప్పుడైతే మంచు పడుతుందో ఇట్ గివ్స్ గుడ్ క్రాప్స్. మంచి పొలంలో పంట మంచిగా వస్తుంది ఒకవేళ మంచు ఎక్కువ పడితే. డ్యూ హోలీ స్పిరిట్కి సాదృశ్యం స్పిరిచువల్లీ చూస్తే, అండ్ ఫిజికల్లీ బ్లెస్సింగ్స్కి సాదృశ్యం. దేర్ ఫర్ గాడ్ గివ్ ది ఆఫ్ ద డ్యూ ఆఫ్ హెవెన్ విచ్ రిప్రజెంట్స్ హోలీ స్పిరిట్, అండ్ ఫిజికల్లీ ఇఫ్ యూ సీ బ్లెస్సింగ్స్. అండ్ ద ఫ్యాట్నెస్ ఆఫ్ ద ఎర్త్, అంటే పొలంలో నుండి ఆయనకు చాలా పంట వస్తుందంట, ఈ బ్లెస్సింగ్ ఇచ్చిండు. అండ్ ప్లెంటీ ఆఫ్ కార్న్ అండ్ వైన్. ప్లెంటీ అంటే ఏంది? అబెండెన్స్. సో ఆయనకు కార్న్ వైన్ ఎలా ఇస్తున్నాడు దేవుడు? సమృద్ధిగా ఇస్తున్నాడు. ఇది స్పిరిచువల్లీ చూసుకుంటే కార్న్ అంటే వర్డ్ ఆఫ్ గాడ్, వైన్ అంటే హోలీ స్పిరిట్, బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో గాడ్ ఏం చెప్తున్నాడు ఆయనకు? స్పిరిచువల్లీ ఫిజికల్లీ యూ విల్ బి బ్లెస్ మైటిలీ, చాలా గొప్పగా దీవించబడతావు. దెన్ వర్స్ 29, లెట్ పీపుల్ సర్వ్ ది అండ్ నేషన్స్ బౌ డౌన్ టు ది. ఈయనకు ఏం బ్లెస్సింగ్ ఇస్తుండు? నీకు ప్రజలు సేవ చేస్తారు కానీ నువ్వు వాళ్ళకి సేవ చేస్తావా? నువ్వు చెయ్యవు. లెట్ పీపుల్ సర్వ్ ది అండ్ నేషన్స్ బౌ డౌన్ టు ది, విచ్ మీన్స్ హీఈస్ గోయింగ్ టు బి ఏ రూలర్, హీఈస్ గోయింగ్ టు బి ఏ బాస్. సో ఈయన ఇతరులకు పని చేయడు. ఓవర్ దై బ్రెథ్రెన్ అండ్ లెట్ దై మదర్ సన్స్ బౌ డౌన్ టు ది, కర్స్ బి ఎవ్రీ వన్ దట్ కర్సెడ్ ది అండ్ బ్లెస్డ్ బి హీ దట్ బ్లెస్డ్ ది. సో ఐజాక్ ఒక ప్రాఫెట్, ఆయన సన్కి ఏం చేశాడు? ఆయన ఒక ప్రొఫెసీ రిలీజ్ చేశాడు. దాని తర్వాత ఏమైందో చూద్దాం. జెనిసిస్ చాప్టర్ 28 వర్స్ 10 to 22. జెనిసిస్ చాప్టర్ 28 వర్స్ 10 to 22. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. చూడండి, ఇంతకుముందు జాకోబ్ ఎప్పుడు కల రాలే, కానీ ఎప్పుడైతే అబ్రహాం నుండి పొందుకున్న ఆశీర్వాదం ఐజాక్ ఏం చేశాడు? ఇంపార్టేషన్ ఎలా అయింది? నోటి మాటల ద్వారా, హస్తక్షేపణ ద్వారా. సో ఎప్పుడైతే ఈయన మాట్లాడాడో ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడైనా? కలలు కనడం. ఈ కలలు కనడం అనేది అబ్రహాంకి ఇచ్చిన గిఫ్ట్. అబ్రహాం నుండి ఐజాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఐజాక్ నుండి ఎవరికి వెళ్ళిపోతుంది? జాకోబ్. So there was an impartation made by Isaac unto Jacob. Now he is dreaming dreams, the same gift which his fathers Abraham, Isaac possessed. So now he is dreaming a dream. Behold, a ladder set up on the earth, and the top of it reached to heaven. And behold, the angels of God ascending, descending. ఇప్పుడు ఏం చూస్తున్నాడు ఆయన? దేవదూతలను చూస్తున్నాడు. సో హీస్ సీయింగ్ విజన్స్. చదవండి 13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. సో దేవుడు ఎలా పలుకరిస్తున్నాడు? నేను ఎలోహిం అని చెప్తున్నాడా? ఎవరిని రిప్రజెంట్ చేసుకుంటున్నాడు? ఐ ఆమ్ ద గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ అబ్రహాం, గాడ్ ఆఫ్ యువర్ ఫాదర్ ఐజాక్. మీ ఫాదర్ ఎవరంటే చాలామంది ఫాదర్స్ ఉన్నారు, మాకు తెలియదు ఎవరు. మీ స్పిరిచువల్ ఫాదర్ ఎవరు? మీకే తెలియదు. సో మరి నాకైతే ఫాదర్ ప్రాఫిటెడ్ బ్రాన్సన్, గాడ్ ఆఫ్ మై ఫాదర్ ప్రాఫిటెడ్ బ్రాన్సన్ అండ్ గాడ్ ఆఫ్ ఐజాక్. ద ల్యాండ్ వేర్ ఆన్ దౌ లయస్ట్ టు ది విల్ ఐ గివ్ ఇట్ అండ్ టు దై సీడ్. సో ఐజాకే కాదు, ఇప్పుడు వాగ్దానం ఎవరిస్తున్నారు? దేవుడు కూడా ఏమంటున్నాడు? నువ్వు ఎక్కడైతే పండుకున్నావో ఈ ల్యాండ్ నేను ఎవరికి ఇవ్వబోతున్నా? నీకు, నీ సంతానానికి ఇవ్వబోతున్నా. చదవండి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ విషయంలో ఏ ప్రాబ్లం ఉండదు. దెన్ భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. చూడండి, చాలా ఇంపార్టెంట్ బ్లెస్సింగ్. ఇన్ దై సీడ్ షల్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్ బి బ్లెస్. నీ పిల్లల మూలంగా భూలోకం అంతా ఏమవుతుందంట? దీవించబడతారంట. ఎవరి పిల్లల మూలంగా అంటే అన్యజనులు యూదుల ద్వారా దీవించబడతారు, యేసుక్రీస్తు ద్వారా దీవించబడతారు. అంటే వీళ్ళ పిల్లల లోపల ఎంత బ్లెస్సింగ్ ఉందంటే వీళ్ళు ఎక్కడ వెళ్ళినా అక్కడ ఏమవుతారు? అక్కడున్న ప్రజలు కూడా ఏమవుతారు? దీవించబడతారు. సో కంటే ఇలాంటి పిల్లలను కనాల. స్కూల్ ఫీజు కట్టాలండి, ప్రేయర్ చేయండి. ఏప్రిల్ వచ్చేసింది, ఎగ్జామ్ రాయనియరంట, అలాంటి పిల్లలను కనొద్దు. జూన్ వచ్చేసిందండి, స్కూల్కి బుక్స్ కొనాలా, అడ్మిషన్కి ఫీజు కావాలా, ప్లీజ్ దయచేసి ప్రార్థించండి. అలా పిల్లలను కనొద్దు. ఏమంటుంది దేవుడు? ఇన్ దై సీడ్ షల్ ఆల్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద ఎర్త్ బి బ్లెస్.
నీ పిల్లలు నీకు పుట్టబోయే పిల్లల ద్వారా భూలోకంలో ఉన్న ఫ్యామిలీస్ అన్నీ ఏమవుతాయంట, ఆశీర్వదించబడతాయంట. అయితే ఇప్పుడు ఐజాక్ బ్లెస్సింగ్ రిలీజ్ చేసిండు, దేవుడు కూడా బ్లెస్సింగ్ రిలీజ్ చేసిండు. నెక్స్ట్ ఏమైందో చూద్దాం. ఇదిగో 1 minute. జెనసిస్ చాప్టర్ 29 verse 9. ఓకే అది చదవండి, సారీ కంటిన్యూ చేయండి. అది చదవండి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి. నేను హిందీ కూడా మర్చిపోయినా, తెలుగు వాళ్ళతో మాట్లాడి మా మదర్ టంగ్ హిందీ, కాకపోతే తెలుగు మాట్లాడి ఆ హిందీ కూడా అర్థమవుతలే నాకు, మాట్లాడాలంటే వస్తలే. చూడండి ఎలా మాట్లాడుతున్నా హిందీ. చదవండి. ఇదిగో నేను నీకు తోడయ్యుండి, నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. సో దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే అది నెరవేర్చే వరకు విడువడంట దేవుడు. ఓకే. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. సో ఆయన కల కన్న ప్లేస్ ఏంది? బెతెల్. ఆ బెతెల్కి ఏమని పెట్టాడు ప్లేస్? అయినా దేవుని మందిరము. సో దేవుడు దర్శించిన ప్లేస్ ఎక్కడ? బెతెల్లో. సో బెతెల్ ఈస్ కాల్డ్ యాజ్ హౌస్ ఆఫ్ గాడ్. చదవండి. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. అండ్ దిస్ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్. సో హెవెన్ యాక్సెస్ ఎక్కడ ఉందంట? ఆ ప్లేస్లో పోర్టల్స్ ఓపెన్ అయిపోయినాయంట. చదవండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి. సో చాలా మంది చర్చ్కి వెళ్ళరు. బెతెల్ అంటే ఏంది? హౌస్ ఆఫ్ గాడ్. సో ఈ హౌస్ ఆఫ్ గాడ్ మీద ఏం ఓపెన్ ఉంటుంది? గేట్ ఆఫ్ హెవెన్ ఓపెన్. చాలామంది నేను లైవ్లో చూస్తా అండి, చర్చ్కి వెళ్ళడం ఎందుకు, ఎండాకాలం కదా, వీళ్ళందరూ పిచ్చోళ్ళు, వీళ్ళకి ఎండ లేదు కదా. సో చాలామంది ఇంటి నుండి చూస్తారు. సో ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? గేట్ ఆఫ్ హెవెన్. హౌస్ ఆఫ్ గాడ్ మీద ఏముంటుందంట? గేట్ ఆఫ్ హెవెన్. గేట్స్ ఓపెన్ ఉంటాయంట. చదవండి. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఏం పోసాడంట? నూనె. ఒక రాయి తీసుకొని దాని మీద నూనె. అంటే ఏం చేస్తున్నాడు? ఒక ఆల్టర్ ప్రిపేర్ చేస్తున్నాడు. సో ఆ రోజుల్లో ట్రావెలర్స్ ఏం చేస్తుండే అంటే ఆయిల్ తీసుకొని వెళ్తుండే, అది ఆలివ్ ఆయిల్. ఈ ఆయిల్ దేనికి వాడతారు? దారిలో వెళ్ళినప్పుడు కుకింగ్ గురించి వాడతారు, లేదంటే ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి, గాయం అయితే దాని కొరకు వాడతారు. సో ఆయన దగ్గర ఉన్నది ఒకటే రిసోర్స్, ఏంది? అది ఆయిల్. ఆయిల్ కూడా దేవునికి ఏం చేశాడు? ఆఫరింగ్లా దేవునికి ఇచ్చేశాడు. నెక్స్ట్ చదవండి. మరియు అతడు ఆ స్థలమునకు బేతేల్ అను పేరు పెట్టెను. సో బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేల్ అంటే ఏంది? మళ్ళీ చెప్పండి. దేవుని మందిరము. దాని తర్వాత చదవండి. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును. చూడండి, దేవుడు ఏం చెప్పాడు? నువ్వు బ్లెస్సే కాదు, నీ పిల్లలు కూడా ఏమవుతారు? బ్లెస్ అవుతారు. మరి ఆకాశ మంచు, మరి గొప్ప పంట, ఆశీర్వాదాలు ఇస్తా అని చెప్పి దేవుడు ప్రవచిస్తే ఈయన ఏమడుగుతున్నాడు? దారిలో వెళ్ళినప్పుడు నువ్వు నాకు కుదిరితే ఏమడుగుతున్నాడు? తినుటకు. అలానే క్రిస్టియన్స్కి చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. లోకానికి వెలుగై ఉన్నారు, మీకు గొప్పగా దేవుడు దీవిస్తాడు. అయితే మనం దేవునికి ఏమడుగుతాము? అన్ని తర్వాత ప్రభు, ఫస్ట్ జాబ్లో ఒక 3,000 ఎక్కువ బోనస్ వచ్చేలా చూడు ఇయర్, నువ్వు నాకు దయచేసి ఒక 5,000 ప్రమోషన్ పెరుగుతుంది ప్రభు. ఇలాంటివి చిన్నవి అడుగుతాం మనం దేవునికి. కానీ దేవుడు ఏమన్నాడు ఆయనకు? వాళ్ళ తండ్రి ఏం వాగ్దానం ఇచ్చాడు? నువ్వు గొప్పగా బ్లెస్ అవుతావు. మరి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు? నువ్వు గొప్పగా బ్లెస్ అయిపోతావు. కానీ ఇక్కడ ఏం అడుగుతున్నాడు? తిననికి ఆహారము. సో మ్యాక్సిమం క్రిస్టియన్స్ ఇదే ప్రేయర్ చేస్తారు. చదవండి. తినుటకు ఆహారమును, ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన. ఏం అడుగుతున్నాడు ఆయన? బట్టలు అడుగుతున్నాడు. దేవుడు ఏమన్నాడు? నీలో నుండి ఎవరు పుడతారు? రాజులు పుడతారు. నీ పిల్లల ద్వారా భూలోకం దీవించబడుతుంది. కానీ ఆయన ఏం అడుగుతున్నాడు? బట్టలు అడుగుతున్నాడు. ఇది కూడా మీకు ప్రేయర్ రిక్వెస్ట్ తెలుసు క్రిస్టియన్స్. దెన్ యెహోవా నాకు దేవుడై ఉండును. ఎప్పుడు దేవుడై ఉంటాడంట? అన్నం పెట్టి బట్టలు ఇస్తే అప్పుడు దేవుడు అంట. కానీ దేవుడు ఇచ్చిన ప్రవచనం ఏంది? కింగ్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. నువ్వు అబెండెన్స్ పొందుకుంటావు. కానీ ఈయన అడిగే ఆశీర్వాదం ఏంది? ప్లీజ్ దేవుడు నెల వస్తుంది ప్రభు, రైస్ బ్యాగ్ అయిపోయింది ప్రభు, ప్లీజ్ ప్రభు ఒక క్లాత్స్ డ్రెస్ ఇప్పివా ప్రభు. ఇలాంటి బ్లెస్సింగ్స్ అడుగుతున్నాడు. సరే ఇది అయిపోయింది, నో ప్రాబ్లం. జెనసిస్ చాప్టర్ 29 verse 9. మరియు వారితో ఇంకా మాట్లాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను. సో రేచల్ ఏం చేస్తున్నాడంట? గొర్రెల మందని తీసుకొని వచ్చి నీళ్ళు తాగించడానికి ఆ గొర్రెలను తీసుకొని వచ్చింది. అక్కడ చాలా మంది గొర్రెల కాపర్లు ఉన్నారు. అయితే ఏమైందో చూద్దాం. ఆమె వాటిని మేపునది. యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి. ఏంటంట? ఒక బావి ఉందంట, దాని మీద నుండి ఏం తీసాడంట? రాయి తీసాడంట. ఉమెన్ వస్తే ఆటోమేటికలీ స్ట్రెంత్ వస్తుంది తెలుసు కదా.
అదే ఈసావుతో యుద్ధం చేయడానికి ధైర్యం లేకుండా ఏం చేశాడు, అమ్మ నాకు వద్దు అన్నయ్య చంపేశాడేమో వెళ్ళిపోయాడు. ఇక్కడ 4-5 గొర్రెల కాపుర్లు తీసే రాయి రేచల్ని చూడంగానే స్ట్రెంత్ వచ్చేసింది, చూడు నా కండాలు. అర్థమైందా? సో ఫోకస్ ఎక్కడ వెళ్ళిపోయింది, ఉమెన్ మీద వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏమైందో చూద్దాం. తన తల్లి సహోదరుడగు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను. యాకోబు అన్ని గొర్రెలకు నీళ్ళు కూడా ఏం చేశాడంట, పెట్టాడంట. ఓకే, యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని, అప్పుడే స్టార్ట్ కదా, ఇప్పుడే వాగ్దానం వచ్చింది, కథం స్టార్ట్. సో ఫోకస్ ఏమైపోయింది, ఆశీర్వాదం నుండి ఉమెన్ మీదకి వెళ్ళిపోయింది. ముద్దు పెట్టేసుకున్నాడంట ఫాస్ట్. ఎలుగెత్తి ఏడ్చెను. ఓకే, మరియు ఆదికాండం 31వ అధ్యాయము 30వ వచనం. జెనిసిస్ చాప్టర్ 31 వర్స్ 30. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము. ఓకే ఓకే, ఇది కాదు, 1 మినిట్. అండ్ దాని తర్వాత మీకు చాలామందికి స్టోరీ తెలుసు కావచ్చు, రేచల్ గురించి. ఆయన 7 years గొడ్డి చాకిరీ చేస్తాడు. అది కూడా చదువుకుందాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టీచింగ్ ఈరోజు. 29 ఆదికాండం 29వ అధ్యాయం. ఓకే, వర్స్ 15 చదవండి. వర్స్ 15. లాబాను, నీవు నా బంధువుడవైనందున ఓరకయే నాకు కొలువు చేసేదవా? నీకేమి జీతము కావాలనో చెప్పుమని యాకోబును అడిగాను. లాబానుకి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. యాకోబు రాహేలును ప్రేమించి, నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదనెను. ఇక్కడ నుండి ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తాడంట, ఎవరి గురించి, ఒక అమ్మాయి గురించి. కానీ దేవుని చిత్తం ఆ 7 years అక్కడ గొడ్డి చాకిరీ చేయడం. దేవుడు ఇంతకుముందు ఏం వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఇతరులకు ఏం చేస్తావు, యజమాని వల్లే ఉంటావు, వాళ్ళు నీకు లెట్ పీపుల్ సర్వ్ ది. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడైనా, నేనే నీకు సర్వ్ చేస్తా అంటే సర్వెంట్ అయిపోతుండు. ప్రొఫెసీ వచ్చిన తర్వాత కూడా ఈయన లైఫ్ స్టైల్ ఎక్కడ వెళ్ళిపోతుంది, సర్వింగ్ దగ్గర వెళ్ళిపోతుంది. కానీ ఈయన ఏం చేయాలా, అండ్ జాకోబ్ లవ్ రేచల్ అండ్ సెడ్ ఐ విల్ సర్వ్ ది 7 years. ఈయన మనిషికి సర్వ్ చేయాలా, సర్వ్ చేయొద్దా? ప్రొఫెసీ ప్రకారం ఏం ప్రొఫెసీ ఇచ్చిండు ఐజాక్, మెన్ షల్ సర్వ్ యూ, అనేకులు నీకు ఏమవుతారు, సర్వెంట్స్. కానీ ఇక్కడ ఈమె ఏమైపోయాడు. సో చాలామందికి ఇలానే దేవుడు కాలింగ్ ఇస్తాడు, ప్రొఫెసీలు ఇస్తాడు, వాళ్ళకి దేవుడు చాలా బ్లెస్ చేస్తాడు. కానీ డిస్ట్రాక్షన్ గురించి సాటన్ ఉమెన్ని పంపిస్తాడు, మెన్ని పంపిస్తాడు. లైఫ్ అంతా అక్కడ హాఫ్ ఏజ్ అంతా అక్కడ వెళ్ళిపోతుంది. 7 years అక్కడ ఏం చేస్తాడైనా, ఆ అమ్మాయి గురించి ప్రయాసపడతాడు. సరే పోనీ లాభాన్ని చెప్పిండా 7 years చేయమని, 1 year సరిపోదా? ముందైనా పని చేస్తే దేవుడు ఏమంటుండు, పంట విస్తారంగా ఇస్తా అంటుడు. కానీ ఈయన ఎన్ని సంవత్సరాలు పని చేస్తా అంటుడు, 7 సంవత్సరాలు. భలే ఉంది కదా ఓపిక. ఇది చెప్పు అనాయింటింగ్, ఫోన్లో రాత్రికి చెప్పు. నాకు ఏంజిల్స్ వచ్చినాయి తెలుసా కళ్ళలో. అది ఓకే. జెనిసిస్ చాప్టర్ 31 వర్స్ 30 నుండి చదవండి. ఆదికాండం 31వ అధ్యాయము 30వ వచనం నుండి. సో మీకు తెలుసు రేచల్ గురించి 7 years వేస్ట్ చేసుకుంటాడు ఆయన. మళ్ళీ లేహా గురించి ఇంకో 7 years వేస్ట్ చేసుకుంటాడు, 14 years. ఇంకో 6 years ఏమో గడ్డి చాకిరీ చేస్తాడు. సో టోటల్ ఎన్ని ఇయర్స్, 20 years. సో ప్రొఫెసీ వచ్చిన తర్వాత, ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ వాళ్ళ తండ్రి ఇంపార్టేషన్ చేసిన తర్వాత, హెవెన్ నుండి దేవుడు మాట్లాడిన తర్వాత, ఈయన రోల్ ఎలా ఉంది అక్కడ, సర్వెంట్ రోల్ ఉంది. 20 years అయినా జస్ట్ వేరే వాళ్ళ గురించి జీవించాడు. చదవండి. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగలవాడవై వెళ్ళగోరిన ఎడల వెళ్ళుము, నా దేవతల నేల దొంగిలించితివనగా. సో దేవుడు ఏం చేస్తాడంటే, ఈయన సఫరింగ్ మొత్తం చూసి, ఓకే ఈయన చాలా సఫర్ అవుతున్నాడని చెప్పి దేవుడు కళ్ళలో దర్శించి, నేను బెతేల్లో నీకు దర్శించిన దేవుణ్ణి, నువ్వు నాకు నూనెతో అభిషేకించావు కదా, అయితే అక్కడ దర్శించిన దేవుణ్ణి నువ్వు తిరిగి ఎక్కడ రా అంటాడు దేవుడు. ఎక్కడ రావాలి, బెతెల్. కమ్ బ్యాక్ టు బెతెల్. లాబాన్ నువ్వు ఉన్న ప్లేస్, లొకేషన్ నీ ప్లేస్ కాదు, ఐ వాంట్ టు బ్లెస్ యూ ఇన్ బెతెల్. సో మనం కూడా చర్చ్లో దేవుని దగ్గర ప్రొఫెసీలు పొందుకొని, అన్ని రకాలుగా అనాయింటింగ్ పొందుకొని, తర్వాత అమ్మాయిల విషయంలో మరి ఎన్నో వ్యర్థమైన వాటిలో సమయం వృధా చేసుకుంటే, దేవుడు అలాంటి వాళ్ళకి ఏమంటున్నాడు, నువ్వు తిరిగి మందిరానికి రా, నేను నిన్ను క్షమిస్తా, నేను నీకు మళ్ళీ అభిషేకిస్తా, మళ్ళీ నేను నిన్ను వాడుకుంటా అంటున్నాడు దేవుడు. సో జాకోబ్ ఏం చేస్తాడు, వాళ్ళ సన్ డాటర్స్ అందరిని తీసుకొని వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోయినప్పుడు లాబాన్ ఆయన మామయ్య వచ్చి ఏమంటాడు, నువ్వు ఐడల్స్ని కూడా ఏం చేసావు, దొంగలించావు. చదవండి.
నా దేవతనేలా దొంగిలితివనగా యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకొందువేమో అనుకొని భయపడితిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతుకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎడల వెదకి నీ దానిని తీసుకొనుమని లాబానుతో చెప్పెను. రాహేలు వాటిని దొంగిలెనని యాకోబునకు తెలియలేదు. సో ఎవరు దొంగలించారంట? రేచెల్. మీకు అర్థమైందా? స్టార్టింగ్ అయినా పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు ఆయన వైఫ్ని ఎవరిలా మార్చేస్తాడు? లేహా వచ్చేస్తుంది కదా. పెద్ద ఆమెను ఏం చేస్తాడైనా రాత్రికి లాభాన్ చేంజ్ చేసేస్తాడు. సో యాక్చువల్లీ ఆయన ఎక్కువ లవ్ ఎవరు చేస్తాడు? రేచెల్కి చేస్తాడు. అది దేవుడే జరిగించాడు కదా అక్కడ. సో ఎందుకు? రేచెల్ హార్ట్లో ఏముంది? ఐడిల్ వర్షిప్ ఉంది అక్కడ రేచెల్ హార్ట్లో. అందుకే దేవుడు ఏం చేశాడు? కానీ ఆయన ఏం చేశాడు? దేవుని వీళ్ళు లేకున్నా మళ్ళీ ఆమె గురించి ఇంకో 7 years వర్క్ చేసి ఆమెను వివాహం చేసుకున్నాడు. సో ఈమె మరి ఆ విగ్రహాలు దొంగలించి ఏం చేస్తుంది చూద్దాం, చదవండి. లాబాను యాకోబు గుడారములోనికి లేయా గుడారములోనికి ఇద్దరి దాసీల గుడారములోనికి వెళ్ళెను, కానీ అతనికేమీయూ దొరకలేదు. తరువాత అతడు లేయా గుడారములో నుండి బయలుదేరి రాహేలు గుడారములోనికి వెళ్ళెను. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. ఏంటంట? ఒంటె సామాగ్రి మీదలో పెట్టి దాని మీద కూర్చుండెను. చదవండి, ఎందుకు కూర్చుందో చూద్దాం. కాగా లాబాను ఆ గుడారం అందంతటను తడవి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. ఏమంటున్నామే? ఉమెన్కి పీరియడ్స్ అలా వస్తాయి కదా, నేను అలా ఉన్నాను, నేను లేవలేను. కానీ ఎవరితో పాటు కూర్చుంది? ఎవరి మీద కూర్చుందామే? విగ్రహం మీద. మరి మీరు ఎప్పుడైనా చూడండి, విగ్రహముతో నిబంధన చేసినప్పుడు రక్తం వాడతారు కదా. మీరు ఎక్కడైనా ఏ రిలీజన్ అయినా చూడండి, ఏం వాడతారు? సాక్రిఫైస్, బ్లడ్. సో ఈమె ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేని మీద కూర్చుందామే? అంటే నువ్వు నా నాన్న దీవించినట్టు నాకు కూడా నువ్వు దీవించు. ఈమె లోపల ఏముంది? ఐడల్ వర్షిప్ ఉంది. అందుకే దేవుడు ముందు నుండి రేచల్ని కోరుకోవట్లే. అందుకే ఆమెకి బ్యారన్నెస్ ప్రాబ్లం కూడా ఉండే కదా, పిల్లలు పుట్టే ప్రాబ్లం కూడా ఉండే ఆమె దగ్గర. చదవండి. అతడెంత వెతికినను ఆ విగ్రహములు దొరకలేదు. యాకోబు కోపపడి లాబానుతో వాదించి అతనితో, నీవిట్లు మండిపడి నన్ను తరుమనేలా? నేను చేసిన ద్రోహమేమి, పాపమేమి? నీవు నా సమస్త సామాగ్రి తడివి చూచిన తరువాత నా ఇంటి వస్తువులలో ఏది దొరికెను? నా వారి ఎదుటను నీ వారి ఎదుటను అది ఇట్లు తెచ్చిపెట్టుము. వారు మన ఉభయుల మధ్య 1 minute. ఓకే, 38వ వచనం నుండి చదవండి. ఈ 20 ఏండ్లు నేను జెనసిస్ 31:38 చదవండి. ఈ 20 ఏండ్లు నేను నీ యొద్ద నుంటిని. నీ గొర్రెలైనను మేకలైనను ఈచుకొని పోలేదు. నీ మంద పొటేళ్లను నేను తినలేదు. దుష్ట మృగముల చేత చీల్చబడిన దానిని నీ యొద్దకు తేక ఆ నష్టము నేనే పెట్టుకొంటిని. పగటి యందు దొంగిలింపబడిన దానినేమి, రాత్రి యందు దొంగిలింపబడిన దానినేమి నా యొద్ద పుచ్చుకొంటివి. నేను ఇలాగుంటిని. పగటి ఎండకును ఓకే, రాత్రి మంచుకును. అంటే నీకున్న ఆశీర్వాదం ఏంది? నువ్వు ఎక్కడ పోయినా ఏమొస్తుంది? మంచు వస్తుంది. మంచు ఫుల్ వస్తుందంట ఎక్కడ పని చేసినా. కానీ మంచుకి ఏమైపోతున్నాడు? ఈయన పని చేయాలా లేకుంటే ఇంట్లో ఉండాలా? ఇంట్లో ఉంటున్నాడు అంటే బ్లెస్సింగ్ పని చేస్తుంది. చదవండి. నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. నిద్ర ఉందా? రాజులు నిద్రపోతారా పోరా? మరి వచ్చిన ప్రొఫెసీ ఏంది? నువ్వు రాజు అవుతావు, నీ లోపల నుండి అభిషక్తులు పుడతారు, వాళ్ళ ద్వారా ఈ భూలోకం దీవించబడుతుంది. అదే కాకుండా మనుషులు నీకు సేవ చేస్తారు. కానీ ఇక్కడ ఈయన ఎలా ఉన్నాడంట? నిద్ర లేకుండా కూడా పని చేస్తున్నాడంట. చాలామంది ప్రొఫెసీలు వచ్చిన తర్వాత, ప్రాఫిట్ నాకు ప్రొఫెసీ వచ్చింది, ఒక ప్రాఫిట్ అనాయింట్ చేశాడు, కానీ నా లైఫ్ ఇట్లా ఎందుకు అయిపోయిందంటే మధ్యలో ఈ కామెడీ లైఫ్ అంతా ఉంటుంది అక్కడ. ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాడు ఆయన? కాలింగ్ ఉన్నాయన 20 సంవత్సరాలు. మరి ఆయనకు వచ్చిన ప్రవచనం ఏంది? ఐశ్వర్యం పొందుకోవాలని చెప్పి. కనీసం నిద్ర కూడా లేదంట ఆయనకు. చదవండి. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ 2 కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లను, నీ మంద నిమిత్తము 6 ఏండ్లను నీకు కొలువు చేసి. ఎంత గర్వంగా చెప్తున్నాడు చూడండి. 14 years నీ డాటర్స్ గురించి నేను వర్క్ చేసిన, ఇంకో 6 years నేను నీ పొలం గురించి పనిచేసిన, 20 years పనిచేసిన. అదే దేవుని గురించి మన వాళ్ళకి ఒకసారి ఫాస్టింగ్ చేయమనండి, దేవుని గురించి ఒకసారి ఏమైనా త్యాగం చేయమనండి. మిడ్-నైట్ ప్రేయర్స్, ఫాస్టింగ్స్, ఒబీడియన్స్ చూపిమనండి. చేయము. అదే మనకు బాయ్ ఫ్రెండ్ దొరికిందంటే మార్నింగ్ 5 వరకు ప్రేయర్, ఫోన్లో 5 వరకు మార్నింగ్
అదే దేవుని గురించి మిడ్ నైట్ ప్రేయర్ చేయమనండి, నిద్రపోతున్నా 12 o'clock ఎందుకో కరెక్ట్ టైంకి అపవాది శోధిస్తున్నాడు, పనుకుంటున్నా. మరి నువ్వు లవ్ చేసే మనిషి నీకు శోధించినప్పుడు నిద్ర రాదు కదా, 5-6 వరకు మాట్లాడతాం. సో చాలామంది యంగ్ జనరేషన్ ఇలా సమయం వృధా చేసుకుంటారు. ప్రాఫిట్స్ చేతులు వేసిన తర్వాత, ప్రాఫిట్స్ అనాయింట్ చేసిన తర్వాత కూడా వ్యర్థమైన వాటి కొరకు వాళ్ళు సమయం అంతా వృధా చేసుకుంటారు. చదవండి. అయినను నీవు నా జీతము 10 మారులు మార్చితివి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడయుండని ఎడల. ఓకే, డన్. జెనసిస్ చాప్టర్ 30 verse 27. జెనసిస్ చాప్టర్ 30 verse 27. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని. ఏంటంట? నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెనని. సో ఈయన కాలు చాలా మంచి కాలంట, అభిషేకింపబడిన వాడు. ఈయన ఎక్కడ కాలు పెడితే అది దీవించబడుతుంది. సో ఆయన నిమిత్తము దేవుడు ఏం చేస్తాడంట? యెహోవా ఇలాంటి ఆయనను పెళ్లి చేసుకోండి. అర్థమైందా? ఆయన అడుగు పెడితే చాలు బ్లెస్సింగ్స్, ఆమె అడుగు పెడితే బ్లెస్సింగ్స్. నీ నిమిత్తము దేవుడు నాకు దీవించాడు, ఆశీర్వదించాడు. ఇలా చాలామందికి కాలింగ్స్ ఉంటాయి, గ్రేట్ కాలింగ్స్ ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఆఫీస్లో ఆ 15,000 గురించి, ఆ 20,000 గురించి గొడ్డి చాకిరి చేస్తూనే ఉంటాం. నీ నిమిత్తము ఆ పక్కనోడు మిలియనర్ అయిపోతున్నాడు, బెంజ్లో తిరుగుతున్నాడు, BMWలో తిరుగుతున్నాడు. నీకేం దొరుకుతుంది? ఒక సర్టిఫికేట్, రికగ్నిషన్ సర్టిఫికేట్. అది పట్టుకొని నువ్వు మరి హ్యాపీనెస్. ఒకటి, నాకు సర్టిఫికేట్ వచ్చింది, నాకు చీర్ పాయింట్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయి? వానికేమో కోట్లు వస్తే నీకేమొస్తున్నాయి? చీర్ పాయింట్స్ వచ్చినాయి. ఏం బుక్ చేసుకోవాలంటే టిఫిన్ డబ్బా కదా. ఎంప్లాయీస్కి అడగండి, చీర్ పాయింట్స్లో ఏం రిడీమ్ చేసుకోవచ్చు అంటే ఒక టిఫిన్ డబ్బా, టప్పర్ వేర్. వాడేమో డబ్బులు ఫుల్ సంపాదిస్తున్నాడు. సో నీ నిమిత్తము ఎవరు దీవించబడ్డారు? నీ ఆఫీస్లో మేనేజర్ దీవించబడుతున్నాడు, నువ్వేమో చిన్న శాలరీతో ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతున్నావు. మళ్ళీ ఇంకోండి, లైఫ్లో ప్రతిదీ ప్రేయర్ పాయింట్ ఎలా ఉంటుందంటే, ఎడ్యుకేషన్లో నేను టాప్ రావాలి ప్రభువా, దాని తర్వాత జాబ్ రావాలి ప్రభువా, దాని తర్వాత పెళ్ళి కావాలి ప్రభువా, దాని తర్వాత EMI కట్టుకొని ఒక ఇల్లు కావాలి ప్రభువా, దాని తర్వాత పిల్లలు కనాలి ప్రభువా, అది అయిపోయిన తర్వాత పిల్లలు స్కూల్ ఫీజు కట్టాలి ప్రభువా, అది అయిపోయిన తర్వాత ప్రభువా వాడు తాగుపోతూ అయిపోయాడు, దయచేసి ఆయనకి రక్షణ ఈ ప్రభువా, జీవగ్రంథంలో పేరు రాసుకో ప్రభువా. ఈ సర్కిల్ నడుస్తూనే ఉంటుంది. ఒకప్పుడు నీ ప్రేయర్ పాయింట్ ఏముండే? నేను జాబ్ పొందుకోవాలని ఉండే. ఇప్పుడు ప్రేయర్ పాయింట్ ఏముంది? పెళ్ళి అయితేలే ప్రభువా, ఎప్పుడైతుందేమో పెళ్ళి. ఇంకొన్ని రోజుల తర్వాత ప్రేయర్ పాయింట్ ఏముంటుంది? పిల్లలు పుట్టట్లే ప్రభువా, ఇప్పుడు ఏం చేయాలి అర్థమవుతలే. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకో స్టోరీ ఏముంటుంది? ఏం చేయాలి ప్రభువా, ఇప్పుడు పెరుగుతున్నాడు, స్కూల్ ఫీజు కావాలి ప్రభువా, ఎలా ప్రభువా. సో ఈ సర్కిల్ నడుస్తూనే ఉంటుంది. నీకు యెహోవా నిర్ణయించిన కాలంలో ఆయన కాడి మోపి ఆయన రాజ్యము నీతి వెతికితే సమృద్ధి గల జీవం ఉంటుంది. నీకు ప్రేయర్ పాయింట్స్ ఉండవు. అక్కడ చూడండి, వాళ్ళ పిల్లల గురించి జాకోబ్ ప్రేయర్ చేయలే, ఆయన భార్య గురించి జాకోబ్ ప్రేయర్ చేయలే. గాడ్ ఒకటే ఏంది? ఈ జాకోబ్ని యూజ్ చేసుకుంటా, ఇతని ద్వారా నా చిత్తం నెరవేరుస్తా. ఎక్కడ జాకోబ్ ప్రేయర్ చేయలే నాకు పిల్లలు కావాలని చెప్పి. చూస్తే దేవుడే ఆయనకు ముందే ప్రొఫెసీ ఇచ్చేశాడు. ఏమని? నీకు మ్యారేజ్ అవుతుంది, నువ్వు పిల్లలు కంటావు, నీ పిల్లల ద్వారా భూలోకం అంతా దీవించబడుతుంది. ఎప్పుడైతే మనం గాడ్ ప్లాన్లో ఉంటామో నీకు ఈ లోకంలో కావాల్సినవి చిన్న చిన్నవి, భార్య, పిల్లలు, ఇల్లు, డబ్బు, ఇవన్నీ మనకు వెంబడిస్తుంటాయి. సో మనము యాకోబ్ లాగా లోకం గురించి సర్వ్ చేస్తుంటాం. చాలామంది లాబాన్ లాంటి వాళ్ళు. లాబాన్ ఎలాంటోడు? ఈ పర్సన్ నా దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి ఏం చేస్తాడు? నీ మేనేజర్ నీతో చాలా ముద్దుగా మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు, ఫుడ్ కూడా షేర్ చేసుకో అమ్మా అంటాడు. వాడు ఎందుకు అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు? వాడు చేసే గొడ్డి చాకిరి అంతా ఎవరు చేస్తారు? సార్ 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 అని చెప్పి నువ్వు చేస్తావు. లాబాన్ వాళ్ళు నీకు అసలు వదులుకోరు. నీ దగ్గర ఉన్న ఎనర్జీ అంతా సక్ చేసేసి లాస్ట్కి ఒక ఏజ్ అయిపోయిన తర్వాత నువ్వు వర్క్ చేయవు కాబట్టి నీకు తీసి పక్కన వాడేస్తారు. సో లాబాన్ అదే అంటున్నాడు, నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోకు, నీ వల్ల నేను దీవించబడ్డాను. అలానే చాలామందికి గొప్ప కాలింగ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎలైషా ఏం చేస్తున్నాడు? ఎలైజా ఆయన కలిసే ముందు ఏం చేస్తున్నాడు? పొలం దున్నుతున్నాడు కదా. ఒక రైతు పొలం దున్నుతున్నాడు. ఎప్పుడైతే ఎలైజా వచ్చి దుప్పటి వేసాడో ఆయన పొలాన్ని వదులుకొని ఎవరిని వెంబడించాడు? ఏలియన్ వెంబడించాడు. ఏలియన్ వెంబడించినప్పుడు ప్రవక్త అయిపోయాడు. ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రార్థిస్తే ఆ కరువు వెళ్ళిపోయింది. చాలా ధనవంతుడైపోయాడు ఎలైషా. ఒక్క మాట మాత్రం పలికితే వర్షం పడుతుండే. అద్భుతాలు చేశాడు ఎలైషా. కానీ ఒకప్పుడు ఎవరైనా రైతు. సో ఆయన ఎలైజా వచ్చినప్పుడు ప్లీజ్ నువ్వు వెళ్ళిపో, మా డాడీ బిజినెస్ చేయాలి, చాలా పని ఉందని. ఒకవేళ అలానే పొలం దున్నుతుంటే ఏమవుతుండే? ఆయన ఎలా మిలిగిపోతుండే? రైతు వల్లే మిలిగిపోతుండే కదా. మరి శిష్యులు కూడా చూస్తే చేపలు పట్టేవాళ్ళు. చేపలు దొరకవు. యేసుప్రభు వచ్చినప్పుడు చాలా చేపలు దొరుకుతాయి. దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అరే బ్రేక్ త్రూ వచ్చింది, అమ్ముకుంటా అని చెప్పి మార్కెట్కి వెళ్ళిపోరు. వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు, మిరాకిల్స్లీ ఈ ఫిషెస్ వచ్చినాయంటే ఈయన దగ్గర ఏదో గ్రేస్ ఉంది. ఆ ఫిషెస్ని వదులుకొని జీసస్ని ఫాలో చేస్తారు.
ఫాలో చేసినప్పుడు ఏమంటాడు జీసస్, మీరు దారిలో వెళ్ళినప్పుడు గోల్డ్ తీసుకెళ్ళొద్దు, బట్టలు తీసుకెళ్ళొద్దు. అంటే ఫిషెస్ నుండి వాళ్ళ జేబులో ఏం రావడం స్టార్ట్ అయినాయి? ఫిషెస్ ఆక్యుపేషన్ ఏం చేశారు వాళ్ళు? వదిలేసుకున్నారు. వదిలేసుకున్న తర్వాత ఏమొచ్చింది? బంగారము, వస్త్రాలు, చాలా జనాలు ఆఫరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మనం ఇక్కడ నేర్చుకుంటే ఏం నేర్చుకుంటున్నాము? వాళ్ళ ఒక ప్రొఫెషన్ వాళ్ళు వల్లుకొని దేవుని రాజ్యంలో పరిచయం చేసినప్పుడు దేవుడు వాళ్ళకు చాలా దీవించాడు. అలానే నీ లైఫ్లో దేవుడు నీకు కళల ద్వారా మాట్లాడింది కావచ్చు, నీ కాలింగ్ ఇది. సమ్టైమ్స్ నీ కాలింగ్ ఒక పర్సన్ని వివాహం చేసుకోవడం, సమ్టైమ్స్ నీ కాలింగ్ పిల్లలను కనడం, జస్ట్ పిల్లలను కనడమే. ఆ పిల్లల మూలంగా నువ్వు దీవించబడతావు. సో దేవుడు ఎన్నో కాలింగ్స్ ఇచ్చాడు మనందరికీ, కానీ మన ఒక డెస్టినీ రాంగ్ ప్లేస్లో ఉంది. సో మన బ్లెస్సింగ్స్ మన డెస్టినీకి కనెక్ట్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్, నువ్వు దేవుని రాజ్యంలో వర్షిప్ చేయాలి, కానీ నువ్వు వర్షిప్ చేయట్లే. నువ్వు ఎక్కడో జాబ్ చేస్తున్నావు, నువ్వు అక్కడ బ్లెస్ కావు. నువ్వు నీ లొకేషన్, నీ డెస్టినీ రాంగ్ ప్లేస్లో ఉంది. కాబట్టి నీకు కాలింగ్ ఉంది, కానీ నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉంటావు, భార్య పిల్లలతో టైంపాస్ చేసుకుంటూ కూర్చుంటావు, మౌంటైన్కి వెళ్ళవు, ఫాస్టింగ్స్ చేయవు, మిడ్ నైట్ ప్రేయర్స్ చేయవు, ఫంక్షన్స్ వస్తే ఫంక్షన్స్కి వెళ్ళిపోతావు, ఎక్కడ పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటే అక్కడ వెళ్ళిపోతావు. కానీ నీకు గొప్ప కాలింగ్ ఉంది. గొప్ప కాలింగ్ ఉన్న ఆయన లోకం నుండి దూరం ఉండాలి. ఎక్కువ సమయం కొండలో రాత్రికి దేవునికి పరిచర్య చేస్తూ అనేక ఆత్మలను కాపాడుతూ ఉండాలి. సో నువ్వు ఏమనుకుంటున్నావు? అందరి ముందు నాకు కాలింగ్ ఉంది, ఫుల్ టైం కాలింగ్ ఉంది, నేను దైవజనుడిని. కానీ నీ లైఫ్ అంతా యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్, ఇంట్లో కూర్చోవడం, తినడం, వైఫ్తో టైం స్పెండ్ చేయడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, అండ్ దెన్ టైం అంతా లోకంలో పెట్టి ఎప్పుడో ఒకసారి డిజైర్ వస్తే మంత్లీ ఒకసారి కొండకి వెళ్ళి ప్రేయర్ చేయడం. ఫాస్టింగ్ లైఫ్ లేదు, ప్రేయర్ లైఫ్ లేదు. అలా ఉంటే నువ్వు మ్యాన్ ఆఫ్ గాడ్ అవుతావా? కావు. సో జాకోబ్ లాగా మనం మన బ్లెస్సింగ్స్ డిలే చేసుకోవద్దు. సరే, నెక్స్ట్ దేవుడు అతన్ని ఎక్కడ రా అని చెప్పాడు? ఎక్కడ వెళ్ళమని చెప్పాడు? బెతెల్కి వెళ్ళమని చెప్పాడు దేవుడు. ఆది కాండము 33వ అధ్యాయము 17 నుండి 20వ వచనము. జెనిసిస్ చాప్టర్ 33 వర్స్ 17 to 20. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకొని తన పశువులకు పాకలు వేయించెను. ఎక్కడ వెళ్ళాడంటే ఆయన మళ్ళీ అయినా సుక్కోత్. కానీ దేవుడు దర్శించి ఎక్కడ వెళ్ళమన్నాడు? హౌస్ ఆఫ్ గాడ్. ఈరోజు సండే చాలామంది చర్చ్కి రావాలి లేరు. చాలామందికి దేవుడు చెప్పిండు, దేవుని మందిరానికి వెళ్ళు, నేను నిన్ను దీవిస్తా, వాక్యం నేర్చుకో, ప్రేయర్ చేయి, అక్కడ వెళ్ళి నేను నిన్ను దీవిస్తా. కానీ చాలామంది సండే చర్చ్కి రారు. సో బెతెల్ అంటే ఏంది? హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం. కానీ ఆయన ఎక్కడ వెళ్తుండు? మళ్ళీ సుక్కోత్. సుక్కోత్ అంటే ఇంకో లొకేషన్కి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడు? ఇల్లు కట్టుకున్నాడంట. ఇల్లు కట్టుకొని తన పశువులకు పాకలు వేయించెను. అందుచేత ఆ చోటికి సుక్కోతు అను పేరు పెట్టబడెను. అట్లు యాకోబు పద్దనరాములో నుండి వచ్చిన తరువాత కనాను దేశంలోనున్న షెకెమను ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారములు వేసెను. మరియు అతడు తన గుడారములు వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఏల్ ఎలోహి ఇశ్రాయేలు అను పేరు పెట్టెను. ఇంకొకటి ఏంది? బలిపీఠం కూడా కట్టాడంట. కానీ దేవుని మందిరం ఎక్కడుంది? బెతెల్లో. సో దేవుడు మందిరం కట్టిన అక్కడ మాట్లాడా? ఓకే, హోసియా చాప్టర్ 12 వర్స్ 3 and 4. హోసియా చాప్టర్ 12 వర్స్ 3 and 4. సో ఆయన ఎప్పుడైతే సుక్కోత్ అనే ప్లేస్కి వెళ్తాడో వాళ్ళ పిల్లలందరూ అన్య దేవతలను మొక్కడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళ డాటర్కి రేప్ అయిపోతుంది. సో అక్కడ దేవుడు ఎక్కడ వాళ్ళ పిల్లలను ప్రొటెక్ట్ చేయడు. మళ్ళీ దర్శించి ఏమంటాడంటే, నువ్వు ఎక్కడ వెళ్ళాలి? బెతెల్కి వెళ్ళు అంటాడు దేవుడు. నీ లొకేషన్ రాంగ్ ఉన్నా నీ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు నీ వలన. చూద్దాం, చదవండి. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. హీ హ్యాడ్ పవర్ విత్ గాడ్. దేవునితో ఏముందంట? ఆయనకు మనిషికి పవర్ ఉందంట. నార్మల్లీ దేవునితో మనం పోల్చుకుంటే మనకు పవర్ ఉంటుందా? ఉండదు. కానీ దేవుడే ఏం రాస్తుండు యాకోబు గురించి? హీ హ్యాడ్ బై హీ స్ట్రెంగ్త్ హీ హ్యాడ్ పవర్ విత్ గాడ్. ఏంటంటే ఆయనకు ఏముందంట? స్ట్రెంగ్త్ ఉందంట, పవర్ విత్ గాడ్. అంటే దేవునితో యుద్ధం చేసే కూడా శక్తి బలం ఉందంట. అది దేవుడే రాస్తున్నాడు. ఒక నరుని గురించి దేవుడు ఏం రాస్తున్నాడు? అతనికి శక్తి బలం ఉంది దేవునితో యుద్ధం చేయడానికి. ఆయన శక్తి బలం ఏందో చూద్దాం. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు దేవదూతలను కూడా ఏం చేశాడంట? జయించాడంట. చదవండి. అతడు కన్నీరు విడచి అతని బతిమాలెను. ఆయన స్ట్రెంగ్త్ ఏంది తెలుసా? ఏంది స్ట్రెంగ్త్ చెప్పండి? ఆయన పవర్ ఏంది? ఆయన కన్నీళ్ళు కాచి బతిమిలాడాను. అంటే దేవుడు ఎంత మైటీ పవర్ఫుల్ గాడ్ థ్రోన్ మీద ఉన్నా ఆయన ఎప్పుడైతే ఏడ్చాడో ఏంజిల్ కూడా ఏం చేసిందంట?
వదిలేసిందంట. అంటే ఆ ఏంజెల్ ఎవరో కాదు, క్రీస్తు. కన్నీళ్లు కార్చి ఆయన ఏం చేశాడు? అతన్ని బతిమాలెను. కనికరం కోరుకుంటున్నాడంట. కానీ ఇదంతా ఈ యుద్ధం ఎక్కడ జరిగింది? దేవదూతతో ఎక్కడ జరిగింది? ఏ ప్లేస్లో జరిగింది? బెతెల్. అందుకే దేవుని మందిరంలో మనం కన్నీళ్లు కార్చి దేవుని బతిమిలాడుకుంటామో మనకు దేవుని మీద ఏముంటుందంట? పవర్ ఉంటుందంట. చదవండి. బెతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. సో దేవుడు ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? ఇంట్లో కూర్చుంటే అవుతాడా? యూట్యూబ్ వీడియోలు చూసుకుంటే కూర్చుంటే అవుతాడా? ఎక్కడ ప్రత్యక్షమవుతాడు? బేతెల్లో ప్రత్యక్షం. ఎందుకు? గేట్ ఆఫ్ హెవెన్ ఎక్కడ ఉంటుంది? మందిరం. బేతెల్ అంటే చర్చ్. ఓకే. అక్కడ ఆయన మనతో మాటలాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు. అంతే. సో సింపుల్ ఏంటంటే అతని పేరు యాకోబ్ నుండి ఇజ్రాయెల్ ఎక్కడ మార్చబడింది? దేవుని మందిరంలో, బెతెల్. సో ఎప్పుడైతే మనం చర్చ్కి రెగ్యులర్లీ వస్తుంటామో ఈ బైబిల్ చదువుతుంటే మన లోపల కొందరికి అబ్రహాం క్యారెక్టర్ వెళ్ళిపోతుంది, కొందరికి కలలు కంటూ జోసెఫ్ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది, కొందరికి పీటర్ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది, కొందరికి పౌల్ క్యారెక్టర్ వెళ్ళిపోతుంది. సో ఈ చర్చ్కి కంటిన్యూస్లీ రావడం ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఈ బైబిల్లో నుండి ఏదో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ స్పిరిట్ నీ లోపలేస్తాడు. అప్పుడు నీ పేరు ఏమవుతుంది? చేంజ్ అయిపోతుంది. చాలామందికి పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఆ పేరు ద్వారా కూడా ఏమొస్తాయి మనకు? శ్రాపాలు. నీ పేరుకి శ్రాపం కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో ఆ పేరు ఎలా అయితే ఆ పేరు ఉంటుందో ఆ పేరు ప్రకారమే నీ జీవితంలో నడుస్తుంటుంది. బైబిల్లో ఎగ్జాంపుల్ రేచల్ ఉండే. రేచల్కి ప్రెగ్నెంట్ ప్రాబ్లం ఉండే, తెలుసా? సో ఆబ్వియస్లీ నీ లైఫ్లో ఏముంటుంది అక్కడ? ప్రెగ్నెంట్ ప్రాబ్లమ్స్. సో నీ పేరు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన కర్స్ కూడా నీకు ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు కంటిన్యూస్లీ చర్చ్కి వస్తుంటే నీకు ఏదో ఒక మ్యాన్ ఆఫ్ గాడ్ స్పిరిట్ ఇంపార్ట్ చేసి ఆ పేరుతో నిన్ను పిలుస్తాడు. ఎప్పుడైతే నీ పేరు చేంజ్ అయిపోతుందో నీ లైఫ్లో బ్లెస్సింగ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. నీ అంతా నువ్వు చేంజ్ చేసుకోవడం వేరు. ఈ బైబిల్ ప్రకారం ఎగ్జాంపుల్ నువ్వు ఫుల్ విశ్వాసంలో ఉన్నావు, ఎన్ని కష్టాలు వచ్చినా చూసి దేవుడు అబ్రహాం అని పెడతాడు. నీకు దేవుని కొరకు ఫుల్ ఆశ ఉంది, రోషము కలిగి ఆత్మలు కాపాడుతున్నావు, శ్రమలు వచ్చినా నీకు దేవుడు పౌల్ అని పేరు పెడతాడు. సో నీ పేరు తగినట్టు నీ లైఫ్లో బ్లెస్సింగ్స్, కర్సెస్ అనేటివి వస్తాయి. సో ఇతను ఒక పేరు ఎక్కడ మార్చబడింది? బెతెల్, హౌస్ ఆఫ్ గాడ్. సో దేవుడు ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు? హౌస్ ఆఫ్ గాడ్. అతను ఒక బలం ఏంది? కన్నీళ్లు కాచుతూ ఏం చేశాడంట? దేవుని దగ్గర వేడుకున్నాడంట, కనికరం కోరుకున్నాడంట. అంటే మర్సీ చూపి గాడ్, ఐఎమ్ నాట్ వర్దీ ఆఫ్ యువర్ లీస్ట్ మర్సీస్. ఇంగ్లీష్లో బాగా ప్రేర్ చేస్తాడు ఆయన జాకోబ్. ఐఎమ్ నాట్ వర్దీ ఆఫ్ యువర్ లీస్ట్ మర్సీస్. నేను నీకు డిమాండ్ చేయడానికి నాకు అర్హత లేదు ప్రభువా, కనికరం ఇవ్వవా ప్రభువా, నాకున్న ప్రాబ్లమ్స్ చాలామందికి ఉన్నాయి, నాకు దయ చూపించావా ప్రభువా. ఈ మందిరంలో వచ్చి ఏం చేస్తున్నాడంట? ఆయన దేవునితో ప్రార్థిస్తున్నాడంట. సో ఎప్పుడైతే అలా మనం ప్రార్థిస్తామో కన్నీళ్లు కార్చి మనకి ఏముంటుందంట? దేవుని మీద పవర్ ఉంటుందంట. సో అతని పేరు యాకోబ్ కాదు, ఇజ్రాయెల్ అని దేవుడు మార్చేస్తాడు. సో యాక్చువల్లీ ఈ వాక్యం నేను మార్నింగ్ చదివిన, ఎందుకో మీ అందరికి చెప్పబుద్ధి అయింది. ఎందుకు చెప్పబుద్ధి అయిందో తెలియదు. మరి ఒక ప్రొఫెసీ రావడం చాలా గ్రేస్, ఇంపార్టేషన్ కావడం గ్రేస్, కళలు కనడం గ్రేస్. దాని తర్వాత మనం తీసుకున్న డిసిజన్ మన లైఫ్ మొత్తం ఇంపాక్ట్ చేస్తాయి. మరి జాకోబ్ ఎన్ని ఇయర్స్ ఫేస్ చేసుకున్నాడు? 20 years ఫేస్ చేసుకున్నాడు. సో ఆయన మూలంగా ఎవరు దీవించబడ్డారు? పక్కనున్న వాళ్ళు దీవించబడ్డారు. ఆయన మాత్రం ఎందులో ఉన్నాడు? శ్రాపాల్లో ఉన్నాడు. సరే, 1 Chronicles chapter 21 verse 24 to 26. 1 Chronicles chapter 21 verse 24 to 26. రాజైన దావీదు అట్లు కాదు, నేను నాట్ దిస్ వన్ మినిట్ ఆగండి. స్టార్టింగ్ నుండి చదుదాం. జాన్ చాప్టర్ 12 verse 26. జాన్ చాప్టర్ 12 verse 26. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచును. సో జీసస్ క్రైస్ట్ ఏమంటున్నారు? నువ్వు నార్మల్ హ్యూమన్ బీయింగ్ లాగా జాబ్ చేసి నార్మల్లీ కొంచెం శాలరీ సంపాదించి వివాహం చేసుకొని పిల్లలు కానీ అదే కష్టాల్లో రౌండ్ అదే ప్రేయర్ లైఫ్లో జీవించవచ్చు. లేదా ఇంకొకటి కూడా నేను నీకు రూట్ ఇస్తున్నా, అదేంది? నా రాజ్యంలో నువ్వు ఒకవేళ వాడబడితే నా తండ్రి నీకేం చేస్తాడు? మహిమపరుస్తాడు. మై ఫాదర్ విల్ హానర్ యూ. సో 2 kinds ఆఫ్ బిలీవర్స్ ఉంటారు. చర్చ్కి వస్తారు, లైఫ్ లాంగ్ ఒకటే ప్రేయర్, హస్బెండ్, వైఫ్, కిడ్స్, హౌస్, ఎక్స్పెన్సెస్, డెట్స్, ఇదే ప్రేయర్. ఇంకో కైండ్ బిలీవర్ ఉంటాడు, ప్రభు నేను రాజ్యంలో వాడబడికి రెడీ ఉన్నా. ఇఫ్ ఎనీ మ్యాన్ సర్వ్స్ మీ మై ఫాదర్ విల్ హానర్ దెమ్. సో దేవుడు ఏం చేస్తాడంట? హానర్ తీసుకొని వస్తాడంట. చాలామందికి అడుగుతున్నా నేను, బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి చెప్పండి? రిచెస్ ఎలా వస్తాయి? హానర్.
ఎప్పుడైతే దేవుడు నీ మీద ఘనత పెడతాడో ఆ ఘనత చూసి చాలామంది నీకు డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, చాలామంది ఆ ఘనత చూసి నీ దగ్గర రావడం స్టార్ట్ చేస్తారు. సో ఎవరికైనా బ్లెస్సింగ్స్ కావాలంటే ఫస్ట్ దేవునికి ఘనత అడగండి. నువ్వు పడుకున్నప్పుడు చాలామంది నీ కళ్ళల్లో చూస్తున్నారు, ఎందుకు వేరే వాళ్ళని చూడట్లే? దేవుడు నిన్ను ఘనపరుస్తున్నాడు. గాడ్ ఈస్ పుట్టింగ్ హానర్ ఆన్ యూ. ఆ హానర్ చూసి చాలామంది నీకు బ్లెస్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక ప్రాఫిట్ దగ్గర వెళ్ళిన తర్వాత నీకు మైటీ ప్రొఫెసీ వస్తుంది. ఆ ప్రొఫెసీ రావడం ద్వారా హానర్ వచ్చింది. ఆ హానర్ రావడం ద్వారా నీకు చాలా హెల్పర్స్ రావడం స్టార్ట్ అవుతారు, డెస్టినీ హెల్పర్స్. బికాస్ ఆఫ్ దట్ హానర్ పీపుల్ విల్ స్టార్ట్ బ్లెస్సింగ్ యూ. సో కాబట్టి చూద్దాం, జాన్ చాప్టర్ 17 వర్స్ 14 నుండి చదవండి. జాన్ చాప్టర్ 17 వర్స్ 14. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక చూడండి, సంబంధులు తండ్రికి కుమారుడు ప్రార్థిస్తున్నాడు. శిష్యులను తీసుకొని ఆ శిష్యులను పెట్టి ఏం చెప్తున్నాడు? తండ్రికి ప్రార్థిస్తున్నాడు. ఎవరు? యేసయ్య. ఇప్పుడు ఇదే వాక్యము మనకు అప్లై చేసుకుందాం. దేవుడు మన కొరకు ప్రార్థిస్తున్నాడు, యేసయ్య తండ్రికి ప్రార్థిస్తున్నాడు. చదవండి. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సో దేవుడు మీకు చెప్తున్నాడు, నేను వాళ్ళకు వాక్యం ఇచ్చాను, వాళ్ళు లోక సంబంధులు కాదు, నా సంబంధులు. దెన్ కనుక లోకము వారిని ద్వేషించును. నో డౌట్ క్రిస్టియన్స్కి లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. రేపు దేవుడు వాడుకుంటుంటే బ్రదర్ మా డాడీ ద్వేషిస్తున్నాడు, మమ్మీ ద్వేషిస్తుంది, అక్క ఎవ్వరు లవ్ చేస్తలే అంటే దేవుడు ఏమంటాడంటే పో లవ్ చేసుకుంటే కూర్చోపో అంటాడు దేవుడు కదా. బ్రదర్ ఎక్కడ వెళ్ళినా నాకు హేట్ చేస్తారు. అరే లైట్ ఉంటే డార్క్నెస్ ఏం చేస్తుంది? హేట్ చేస్తుందా? హక్ చేసుకుంటుందా? సో అలాంటి వాళ్ళని వాడుకుంటాడా దేవుడు? చిన్న ప్రాబ్లం రాగానే మైక్ పట్టుకున్న బ్రదర్, ఫస్ట్ రోజు నేను వాక్యం చెప్తే వాళ్ళు ఫేస్బుక్లో నా గురించి చెడ్డగా కామెంట్ రాసిరు బ్రదర్, లేకుంటే మంచి కామెంట్ రాస్తారా? రాయరు. దేవుడు ఏమంటుండే దేవుడు నీకు హేట్ చేసి. దేవుడు చాలామందికి ఎందుకు వాడుకోడు? వాళ్ళు కృంగిపోతారు, డిప్రెషన్లో వెళ్ళిపోతారు, ఆలోచించి స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఏమేమో చేస్తారు. సో దేవుడు ఎవరిని వాడుకుంటాడు? స్ట్రాంగ్ ఉన్నాయని వాడుకుంటాడు. అందుకే దేవుడు ఎవరికైనా వాడుకోవాలంటే రిజెక్షన్ నుండి తీసుకెళ్తాడు. ఏంది రిజెక్షన్ అంటే ఏంది? నేను తృణీకరించబడిన బ్రదర్, చాలా కష్టాలు చూసిన బ్రదర్, దుఃఖము బాధ అంటే నాకు కామన్ బ్రదర్, అబ్బా అలాంటివాడే రావాలి రా, నాకు స్టేజ్ మీద అలాంటివాడే రావాలి. ఎవరైతే చిన్న ప్రాబ్లం రాగానే దేవుడా నీ సేవ నేను చేయను, నాకు మహిమపరచు, నేను పక్కన పిఎం పక్కన నిలబడిపి అందరి ముందు ఘనపరచు, అప్పుడే నేను మైక్ పట్టుకుంటా పో అంటాడు దేవుడు. సో ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళనే వాడుకుంటాడు దేవుడు. సో లోకం ఏం చేస్తుందంట? చదవండి. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము. సాంక్టిఫై దెమ్ త్రూ దై ట్రూత్, దై వర్డ్ ఈస్ ట్రూత్. అంటే దేవుడు యేసయ్య ఏం ప్రార్థిస్తున్నాడు? నీ వాక్యంతో వాళ్ళని బాగా కడుగు ప్రభువా, పరిశుద్ధపరచు ప్రభువా ఈ లోకంలో. దెన్ నీ వాక్యమే సత్యము, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఏమంటుంది దేవుడు? వాక్యం ఇచ్చినా పరిశుద్ధపరిచినా, ఇప్పుడు నువ్వు నన్ను లోకంలో పంపించినట్టు నేను వీళ్ళని కూడా ఎక్కడ పంపిస్తామనుకుంటున్నా? లోకంలో. కానీ మనం ఏంది 20 years వరకు ఇదే వాక్యం నేర్చుకుంటాం, అదే దశభావం ఇస్తాం, అదే ప్రేయర్ రిక్వెస్ట్. ఈ చర్చ్ నుండి బయటికి వెళ్ళి సువార్త బోధిస్తామా? ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తామా? ఒక్క ఆత్మనైనా కాపాడతామా? 4-5 సంవత్సరాలు అయింది, ఎవరికైనా వాక్యం బోధించి నడిపిస్తామా? యవనస్తులకు ఎవరికైనా వాక్యం చెప్తామా? మనం చెప్పము. సో దేవుడు ఏమంటుండు? నువ్వు నన్ను లోకంలో పంపించినట్టు నేను కూడా వీళ్ళని లోకంలో పంపిస్తున్నా. యాజ్ యూ హ్యావ్ సెంట్ మీ ఇన్ టు ద వరల్డ్, ఐఎమ్ ఆల్సో సెండింగ్ దెమ్. సో యేసయ్య ప్రణాళిక అయింది, ఎవరైతే వాక్యం నేర్చుకొని వాక్యంతో పరిశుద్ధపరచబడతారో వాళ్ళు కూడా లోకంలో వెళ్ళి ఏం చేయాలి? సేవ చేయాలి, అనేక ఆత్మలు కాపాడాలి, దయ్యాలు ఎలగొట్టాలి, స్వస్థపరచాలి. అయితే దేవుడు ఏమంటుండో? యేసయ్య ఈ లోకంలో అపవాది ఉన్నాడు కాబట్టి అపవాది నుండి వీళ్ళకు కాపాడు ప్రభువా. చాలామందిని వాడబడండి, వెళ్ళి ప్రేయర్ చేయండి అంటే, అమ్మ బ్రదర్ నాకు దయ్యాలంటే భయం బ్రదర్, నాకు వద్దు బ్రదర్. అట్లీస్ట్ దయ్యం వెళ్ళగొడుతుంటే వెనక నిలబడి పట్టుకున్నాడు, అది నా మీదకి వస్తుందేమో బ్రదర్. ఇదే మరి పాపం చేసినప్పుడు దయ్యం రాదు, వేరే వాళ్ళతో గొడవ అయినప్పుడు దయ్యం రాదు, విడాకుల విషయంలో గొడవ అయినప్పుడు దయ్యాలు రావు. నువ్వు దేవుని రాజ్యంలో సేవ చేయమంటే ఎన్నో ఎక్స్క్యూజెస్ చెప్పుకుంటూ కూర్చుంటావు నువ్వు. కానీ దేవుడు ఏమంటుండు? నా కొరకు ఒకవేళ వాడబడితే నేనేం చేస్తా? కాపాడుతా అంటున్నాడు దేవుడు. అండ్ ఇంకొకటి ఏమంటుండు? ఎవరైతే నన్ను సేవ చేస్తారో వాళ్ళకి ఏం చేస్తా? నేను హానర్ చేస్తా, నేను వాళ్ళకి ఘనపరుస్తా అంటుండు దేవుడు. ఐజయా చాప్టర్ 52 verse 7 ఏమంటుండు? సువార్త బోధించే పాదములు సుందరమైనవి. ఎవరైతే ఈ దేవుని గురించి అనేకులను బోధిస్తారో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ వాళ్ళకు క్షమాపణ ఇచ్చి వాళ్ళకు కొందరికి దేవుడు చర్చిస్తాడు. వాళ్ళు ఇంకేం లేదు, పిడుగులు మెరుపులే మోసేలాగా, అరే పాపి, అరే నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, సమాధానం అది. అలా చెప్తే సంఘానికి ఎవరైనా వస్తారా? బ్రదర్ ఆమె చాలా చెడ్డది బ్రదర్, నీకు తెలియదు. బ్రదర్ ఆయన చాలా చెడ్డోడు బ్రదర్, నీకు తెలియదు. సో పరలోక రాజ్యంలో పరిశుద్ధులు వస్తారా? కదా. బాబు పుట్టినప్పుడు ఎలా పుడతాడు?
చాలా నీట్గా వస్తాడా, గోల్డెన్ వింగ్స్తో వస్తాడా? కడుపులో నుండి పుట్టినప్పుడు డర్టీ కదా, కడుపులో నుండి వచ్చినప్పుడే డర్టీ మొత్తం యాక్ ఆ మదర్ కూడా అనుకుంటుంది, అబ్బా అనుకుంటుంది. సో నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? పర్ఫెక్ట్ పీపుల్ రావాలి చర్చ్కి, సిన్నర్స్ రావద్దు. అయితే అలా చేస్తే నీకు నీ సంఘంలో ఎవరు రారు. కొందరికి దేవుడు స్పిరిచువల్ సన్స్ ఇస్తాడు. సో స్పిరిచువల్ సన్స్ని కూడా మనం డిసిప్లిన్ నేర్పించినప్పుడు వాళ్ళకి తిట్టి 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 పాపి అని చెప్పి అన్నీ చెప్పి ఎలగొట్టేస్తాం మనం. సో దేవుడు ఏమంటున్నాడు? సువార్త బోధించే పాదములు సుందరమైనవి, సమాధానం పలికే పాదములు సుందరమైనవి. చదవండి ఐజయా ఆలకించుము. ఐజయా 35:1 చదవండి. ఐజయా చాప్టర్ 35 verse 1. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. The wilderness and the solitary place shall be glad for them, and the desert shall rejoice and blossom as the rose. ఏమంటుండు దేవుడు? ఎడారి ఎలా ఉంటుందంట? ఎవరైనా ఎడారిలో ఎంజాయ్ చేస్తాడా? The wilderness and the solitary place shall be glad for them, and the desert shall rejoice and blossom as the rose. అంటే ఇది ఎవరి గురించి రాస్తున్నాడంటే, ఎవరి జీవితం అయితే ఎండిపోయింది, మరి లోన్లీనెస్లో ఉన్నారో, ఒంటరితనంలో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, జీవితంలో ఏమి సాధించకుండా ఉన్నారో, అలాంటి వాళ్ళకు దేవుడు బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడని చెప్తున్నాడు. అది ఏందో చూద్దాం. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారోనులకున్న సొగసు దానికుండును. అంటే దేవుడు అలంకరిస్తా అంటున్నాడు. ఎవరి జీవితం అయితే అలా ఎండిపోయిందో, లోకంలో చాలామంది జీసస్ లేక ఎండిపోతున్నారు, వాళ్ళ వివాహాలు కరెక్ట్ లేవు, వాళ్ళు డిప్రెషన్ నుండి డ్రగ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళకి ఏ మార్గం తెలియదు. సో అలాంటి వాళ్ళ జీవితం ఏమవుతుందంట? దేవుడు వాళ్ళను జాయ్ ఇస్తాడంట, అలంకరిస్తాడంట. అయితే చదవండి. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును, సడలిన చేతులను బలపరచుడి. మనకు చెప్తుండే దేవుడు, స్ట్రెంథెన్ ఏ ద వీక్ హ్యాండ్స్. ఎవరైతే బలహీనులు ఉన్నారో వాళ్ళని ఏం చేయండి? బలపరచండి. దెన్ తొట్రిల్లు మోకాళ్లను దృఢపరచుడి. ఎవరైతే ఎక్స్ట్రీమ్ ఫీబుల్ ఉన్నారో వాళ్ళని రిజెక్ట్ చేయకండి, ఖండం చేయకండి పాపులని, వాళ్ళకి మళ్ళీ ఏం చేయండి? లేపండి. దెన్ తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండు. చాలా మంది భయపడుతున్నారు, చేతబడి శక్తులకు భయపడుతున్నారు, ఆర్థిక సమస్యల గురించి భయపడుతున్నారు. అలాంటి వాళ్ళకి వెళ్ళి ఏమంటుండు? భయపడకండి. దెన్ భయపడక ధైర్యముగా ఉండుడి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. అంటే ఏమంటున్నాడు? మీకు ఈ పరిస్థితుల్లో తెచ్చే దురాత్మలకు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు మన ద్వారా. దెన్ ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును, గ్రుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబుకును. అరణ్యంలో ఏమొస్తాయంట? నీళ్లు ఉబుకును. నీళ్లు. డెజర్ట్లో ఏమొస్తాయి? నీళ్లు. ఈ నీళ్లు ఏ నీళ్లు? జీవజలాలు, పరిశుద్ధాత్ముడు. బైబిల్లో ఏమన్నాడు దేవుడు? ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళలో నుండి ఏమొస్తాయి? జీవజలములు. సో మనము ఏ ఊట? జీవ జలము ఒక ఊట. మనకు దేవుడు ఏమంటుండు? అలా అరణ్యంలో కష్టాల్లో బాధలు ఉన్న వాళ్ళ దగ్గర మీరు వెళ్ళినప్పుడు నేను మీ ద్వారా మాట్లాడతా, మీ ద్వారా పరిశుద్ధాత్మను కుమ్మరిస్తా అంటుండు దేవుడు. చదవండి. అడవిలో కాలువలు పారును, ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. ఎండిన భూమిలో ఏమొస్తాయంట? నీటి బుగ్గలు పుట్టును. ఇప్పుడు చాలా మంది రక్షణ లేని వాళ్ళు ఎలా ఉన్నారు? ఎండిపోయిన జీవితాలు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర మీరు వెళ్తే మీల నుండి ప్రవాహముతో పరిశుద్ధాత్ముడు వాళ్ళ జీవితంలో కుమ్మరించబడతాడంట. అండ్ ద ప్యాచ్ గ్రౌండ్ షెల్ బికమ్ ఎ పూల్ అండ్ ద థర్స్టీ ల్యాండ్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ ఇన్ ద హ్యాబిటేషన్ ఆఫ్ డ్రాగన్స్. వాళ్ళ మధ్యలో ఏముంటాయి? మళ్ళీ డ్రాగన్స్ ఉంటాయి. అంటే వాళ్ళ లోపల దయ్యాలు ఉంటాయా? ఉండవా? కానీ ఈ వాటర్ ఏం చేస్తాయంట? ప్రవాహం వల్ల నీళ్ళు వచ్చినాయి అనుకోండి. నోహ కాలంలో ఏమైంది? నీళ్ళు వస్తాయి. డ్రాగన్ కాదు, ప్రతి ఎనిమల్ ఏమైపోయింది? సో దేవుడు ఏమంటుండు? మీరు అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డ్రాగన్స్ ఉంటాయి, సాటన్ పక్కా ఉంటాడు అక్కడ, నో డౌట్. కొందరిలో 1000 ఉంటాయి, వాళ్ళు అవి చెప్తాయి నీకు చంపేస్తా అంటాయి అవి. కానీ దేవుడు ఏమంటుండు? నీకు విశ్వాసం ఉంటే నీళ్ళ నుండి ఏం చేస్తాను నేను? ప్రవాహ జలము వలె నేను నీకు రిలీజ్ చేస్తా. అప్పుడు ఏమవుతుందంట? వెర్ ఈచ్ లే షల్ బి గ్రాస్ విత్ రీడ్స్ అండ్ రషెస్. అంటే ఆ ప్రవాహం వచ్చినప్పుడు ఈ డ్రాగన్స్ కూడా ఏమవుతాయి? వెళ్ళిపోతాయి మొత్తం. సో నేను నెక్స్ట్ చదవండి, చూద్దాం. నక్కలు పండుకొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును, తుంగగడ్డియు మేతయు పుట్టును, అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గం అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవువారికి ఏర్పరచబడును, మూడులైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు. దో ఫూల్స్ షల్ నాట్ ఎర్ దేరిన్. అందులో వెర్రివాడు కూడా ఒకవేళ సంఘంలో వస్తే వాడు తప్పు చేయడంట. వాక్యం విని ఏం చేస్తాడంట? మారిపోతాడంట. అయితే దేవుడు ఏమంటున్నాడు? ఆ మార్గంలో ఎవరు ఉంటారంట? ఒకవేళ మార్గం పరిశుద్ధ మార్గము, అపవిత్రులు వెళ్ళరు. ఒకవేళ మూర్ఖుడు వెళ్ళినా తప్పు చేయడంట ఆ మార్గంలో.
ఫూల్ ఎవరు? సిన్ని మాక్ చేసే అతను ఫూల్. కానీ ఆ ఫూల్ చర్చ్కి వచ్చిన తర్వాత అతను తప్పు చేయడు అంటుండు దేవుడు. సో ఈ వాక్యం నేర్పించిండు దేవుడు నాకు 2010లో నేర్పించిండు ఈ వాక్యం. చాప్టర్ 1 వర్స్ 17, ఒబదాయా చాప్టర్ 1 వర్స్ 17. అయితే సియోను కొండ ప్రతిష్ఠితమగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు, యాకోబు సంతతి వారు తమ స్వాస్థ్యములను స్వతంత్రించుకొందురు. ఇక్కడ ఏముంది? ఒబదయా చాప్టర్ 1 17, 18. బట్ అపాన్ మౌంట్ జయాన్ షల్ బి డెలివరెన్స్ అండ్ దేర్ షల్ బి హోలీనెస్. మౌంట్ జయాన్ అంటే చర్చ్. సో చర్చ్లో ఏముంటుందంట? డెలివరెన్స్. అండ్ దేర్ షల్ బి హోలీనెస్ అండ్ ద హౌస్ ఆఫ్ జాకోబ్ షల్ పొజెస్ దేర్ పొజెషన్స్. పొజెషన్స్ అంటే ఏంది? ఆస్తులు, బంగారం, ఐశ్వర్యము. దేవుడు ఏమంటుండు? వాళ్ళకేమో దయ్యాలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, వ్యాధులు ఉన్నాయి, అవి వాళ్ళ దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకి సొల్యూషన్ లేదు. మీరు ఎప్పుడైతే డెలివరర్స్ అయిపోయి వాళ్ళకి సొల్యూషన్ ఇస్తారో వాళ్ళ దగ్గర ఉన్న పొజిషన్స్ ఎవరికి వస్తాయి? మీకు వస్తాయని చెప్తున్నాడు దేవుడు. చదవండి 18th వర్స్. మరియు యాకోబు సంతతి వారు అగ్నియు అండ్ ద హౌస్ ఆఫ్ జాకోబ్ షల్ బి ఎ ఫైర్. అంటే ఎవరి గురించి రాస్తున్నాడు? యూదుల గురించి రాస్తున్నాడు. హౌస్ ఆఫ్ జాకోబ్. అండ్ ద హౌస్ ఆఫ్ జోసెఫ్ ఎ ఫ్లేమ్. హౌస్ ఆఫ్ జోసెఫ్ ఎవరంటే? జెంటైల్స్, అన్యజనులు. ఈ అన్యజనులు ఏమవుతారంట? ఫ్లేమ్ వల్లే ఉంటారంట. యూదులు ఎలా ఉంటారంట? అగ్ని వల్లే ఉంటారంట. అండ్ ద హౌస్ ఆఫ్ ఈసావ్ ఫర్ స్టబుల్. ఈసావ్ అంటే లోకం. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతారంట? సంఘం ముందు ఓడిపోతారు. దేర్ షల్ నాట్ బి ఎనీ రిమైనింగ్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ఈసావ్. సో మొత్తాన్ని దేవుడు ఏమంటాడంటే జెంటైల్స్కి ఫ్లేమ్తో పోలుస్తున్నాడు, మండుచున్న అగ్నితో పోలుస్తున్నాడు దేవుడు. సో మనం అలా ఉండాలని కోరుకుంటున్నాడు. అండ్ ఆబ్వియస్లీ డెలివరెన్స్ మినిస్ట్రీకి సాదృశ్యం అది. ఒబదాయా చాప్టర్ 1 వర్స్ 21. సో దేవుడు చర్చ్కి ఏమని పిలుస్తున్నాడు? డెలివరర్స్, విడుదల ఇచ్చే వాళ్ళు. ఎవరంట? విడుదల ఇచ్చే వాళ్ళు, డెలివరర్స్. దెన్ మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు. ఎవరు పుడతారంట? రక్షకులు, సేవియర్స్. సో దేవుడు మనకు ఇంకో పేరు ఏమని పెట్టాడు? సేవియర్స్. నేను ఈ సంఘంలో నుండి సేవియర్స్ని లేపబోతున్నా, డెలివరర్స్ని లేపబోతున్నా. నీ ప్రేయర్ ఏముండాలి ఇప్పటి నుండి? గాడ్ 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 నాకు కెనడా పంపించవా? అడుగుతురు అక్కడ ఐజ్లో. నువ్వు కూడా అడుక్కోపో అక్కడ అమెరికాలో. ప్రభువా పంపించవా? సూపర్ మార్కెట్లో తిననీకి తిండి లేదు అక్కడ, బాధలు పడుతున్నారు అక్కడ. వెళ్తావా అలాంటి సమయంలో? లేదు. సో గాడ్ ఏమంటున్నాడు ఇక్కడ? సేవియర్ షల్ కమ్ ఫ్రమ్ మౌంట్ జయాన్ అండ్ డెలివరర్స్. సో రక్షకులు, విడుదల ఇచ్చేవాళ్ళు. నీ ప్రేయర్ ఏముండాలి? లార్డ్ మేక్ మీ ఏ సేవియర్, మేక్ మీ ఏ డెలివరర్. నాకు సేవియర్ చేయి, డెలివరర్ చేయి. సో గాడ్ ఏమంటుండు? నీకు హానర్ చేసి బ్లెస్ చేస్తా అంటుండు దేవుడు. ప్రొవర్బ్స్ చాప్టర్ 11:25. ప్రొవర్బ్స్ చాప్టర్ 11:25. ఔదార్యము గల వారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. The liberal soul shall be made fat and he that watereth shall be water also himself. సో దేవుడు ఏమంటుండు? నీ లోపల అనాయింటింగ్ ఎక్కువ రావాలని కోరుకుంటున్నావా? నువ్వు గొప్పగా వాడబడాలని కోరుకుంటున్నావా? నీ సోల్ ఎలా ఉండాలంట? లిబరల్ సోల్. హీ దట్ వాటర్ అదర్ షల్ బి వాటర్డ్. నువ్వు ఎప్పుడైతే అనాయింటింగ్ పొందుకొని దేవుని సేవ చేస్తూ వేరే వాళ్ళ లోపల ఈ పరిశుద్ధాత్మను వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మరి వాళ్ళకు కుమ్మరిస్తావో నీకు ఇంకా అభిషేకం ఇవ్వడం స్టార్ట్ చేస్తాడంట దేవుడు. నేను అందుకే ప్రాఫిటెడ్ని ఇక్కడ పిలిపించి మీ అందరికీ ఇంపార్టేషన్ చేసేలా చేస్తా. ఆయిల్ వాటర్ తెచ్చి మీకు షేర్ చేస్తా. ఎందుకు? దేవుడు ఏమంటుండు? ఎవరైతే వేరే వాళ్ళ మీద వాటర్ పోస్తాడో వాళ్ళు కూడా ఏమవుతారు? నాకు చాలామంది చెప్తారు, బ్రదర్ మీరు చాలా హంబుల్ బ్రదర్, మాకు ప్రాఫిట్కి కనెక్ట్ చేసిరు బ్రదర్. అంటే సింపుల్ ఈ సీక్రెట్ తెలుసు నాకు. ప్రెగ్నెన్సీ బేబీ ఎప్పుడైతే డెలివరీ చేస్తామో ఇంకో ప్రెగ్నెన్సీ వస్తుంది. అలానే మన లోపల ఉన్న బ్లెస్సింగ్ ఎప్పుడైతే షేర్ చేస్తామో ఇంకో న్యూ బ్లెస్సింగ్ వస్తుంది మన దగ్గర. ప్రొవర్బ్స్ చాప్టర్ 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు. The fruit of the righteous is a tree of life and he that winneth souls is wise. దేవుడు ఏమంటుండు? ఎవరైతే అనేక ఆత్మలను దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు ఎవరంట? బుద్ధిమంతులంట. దే ఆర్ వైజ్. ద ఫ్రూట్ ఆఫ్ ద రైషియస్. నీతిమంతులు ఫలాలు ఫలించాలా. ఈ చెట్టు ఎలా ఉందంటే ఫలం ఫలించలేకుండా ఉంది, అందుకే ఎవరు రావట్లేదు. దేవుడు ఏమంటుండు? నువ్వు ఏ ఫలం ఫలించాలి? అనేకులను దేవుని రాజ్యంలో చేరిస్తే అది ఫలంతో సమానం అంట. అండ్ హీ దట్ విన్నెత్ సోల్స్ ఈజ్ వైస్. ఎవరైతే అనేకులను దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు బుద్ధిమంతులు. జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 19-20. జేమ్స్ చాప్టర్ 5 వర్స్ 19-20. నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. నువ్వు ఒకవేళ సంఘంలో దేవుని తెలుసుకున్న తర్వాత చాలా రహస్య పాపాలు చేస్తున్నావు. మైట్ బి అది పితరుల శ్రాపాల వలన కావచ్చు, లేకుంటే నువ్వు ఆత్మలో బలహీనంగా ఉన్నావు కావచ్చు, లేకుంటే నీకు మోహం అనే శ్రాపం ఉంది కావచ్చు. కానీ నీకు దేవుడు అంటే ఇష్టం. నువ్వు ఎన్నో పాపాలు రహస్యంగా చేసినావు కావచ్చు, చెడు దృశ్యాలు చూసినావు కావచ్చు. కానీ అయినా నీలో ఆశ ఏంటంటే
మన మందిరంలో నుండి నా ఫ్రెండ్ దేవుని దగ్గర నుండి దూరం అయ్యాడు. సో మళ్ళీ నేను అతనికి వాక్యాలు చెప్పి నేను దేవుని రాజ్యంలో తీసుకొని వస్తాను. కానీ నువ్వు ఇంపర్ఫెక్ట్, నువ్వు పాపివి, అయినా నువ్వు వేరే వాళ్ళు నశించొద్దని దేవుని వైపు తీసుకొని వస్తే నీ పాపాలన్నీ క్షమించబడతాయంట. అంటే నువ్వు ఎప్పుడైతే వేరే వాళ్ళందరికీ దేవుని రాజ్యంలో తీసుకొని వస్తావో వాళ్ళు తప్పిపోకుండా, నువ్వు బలహీనంగా ఉన్నా దేవుడు ఏమంటున్నాడు, నీ పాపాలను నేను క్షమిస్తా అంటున్నాడు దేవుడు. 2 సమూయేలు 6వ అధ్యాయము 1 నుండి 12వ వచనం. 2 Samuel chapter 6 verse 1 to 12. తరువాత దావీదు ఇశ్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా అను తన నామము పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకొని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బాయిలా యెహూదాలో నుండి ప్రయాణమాయెను. సో సింపుల్ ఏంటంటే ఆర్క్ ఆఫ్ గాడ్ అది శత్రువుల దగ్గర ఉంటుంది, గెలిచిన తర్వాత తీసుకెళ్తుంటారు. అయితే అక్కడ ఎద్దు మీద తీసుకెళ్తుంటారు దేవుని యొక్క మందసం. అయితే ఆ ఎద్దులు ఏం చేస్తాయి, దారిలో వెళ్ళినప్పుడు పొలాలు చూసి వాటిని తిననికి వెళ్ళినప్పుడు, ఆ పొలాన్ని తిననికి వెళ్ళినప్పుడు ఈ ఆర్క్ కింద పడిపోతుంటే ఒక అతను ఏం చేస్తాడు, దావీదు దగ్గర ఉన్న అతను దాన్ని పైకి లేపి పెట్టేస్తాడు. అయితే దేవుడు అతను ఏం చేసేస్తాడు, చంపేస్తాడు. సో మనం ఇక్కడ ఏం నేర్చుకోవచ్చు, దేవునికి మనం సహాయం చేయగలమా? సహాయం చేయలేం మనం. సో అది పడిపోతుంది, అతను చేసేది మంచిదే, అయినా దేవుడు దాన్ని తాకినందుకు ఏం చేశాడు, చంపేశాడు. అదే దీని ద్వారా ఏం నేర్చుకోవచ్చు, దేవుని ఒక ఆల్టర్ ఎవరిది, అది ఓన్లీ లెవైట్స్, అంటే ఎవరైతే ఏర్పరచబడ్డారో. మరి ఫ్యూ పీపుల్ గురించి దేవుడు మరి చర్చ్లో కూడా చాలామందికి హై లెవెల్ కాలింగ్ ఇస్తాడు, కొందరికేమో చర్చ్లో వర్క్ చేసే కాలింగ్ ఇస్తాడు, కొందరికేమో బయటికి వెళ్ళి ఆ చర్చ్కి ప్రమోట్ చేసే కాలింగ్ ఇస్తాడు. అయితే ఈ ఆర్క్ ఆఫ్ గాడ్కి కేవలము లేవీలు వాళ్ళే పట్టుకోవాలి, అందరూ పట్టుకోవద్దు. అయితే ఆయన అది కూడా ప్రధాన యాజకుడు పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడు దేవుడు అతన్ని చంపేస్తాడు. మనం ఈ వాక్యం ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే, మినిస్ట్రీ ఓన్గా చేయొద్దు. మినిస్ట్రీ మనము గాడ్ అప్రూవల్ ఇచ్చే వరకు మినిస్ట్రీ స్టార్ట్ చేయొద్దు. దేవుడు మనకు కళల్లో మాట్లాడి ప్రవక్తల ద్వారా మాట్లాడే వరకు ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన బలముతో ఆర్క్ ఆఫ్ గాడ్ లేపుతున్నాడు. ఒకవేళ నువ్వు నీ ఓన్ బలముతో దేవుని యొక్క ఆర్క్ లేపుతున్నావా, నీకు శాపం వచ్చే అవకాశం ఉన్నాయి. ఇప్పుడు జనరేషన్ అదే పని చేస్తున్నారు. ఐ సీ ఇన్ ద రెమ్స్ ఆఫ్ ద స్పిరిట్ గాడ్ ఈజ్ సేయింగ్ హీ విల్ యూజ్ యూ, హీ విల్ బ్లెస్ యూ. జస్ట్ ఒక సూట్, ఈ 2 మాటలు. అయితే ఏం చేస్తున్నావు నువ్వు దేవుని మినిస్ట్రీకి, నీ బలముతో లేపుతున్నావు కాబట్టి కర్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, దేవుడు మన కొరకు మన వైపు నుండి దేవుడు యుద్ధం చేస్తాడు కానీ మనం యుద్ధం చేయొద్దు. సో మరి ఇతను ఏం చేశాడు, దేవుని మినిస్ట్రీని పైకి లేపుదాం అనుకుంటున్నాడు. కొందరు ఉంటారు, వాళ్ళు జస్ట్ డిబేట్, వాళ్ళ కాలింగ్ ఒకటే, ఫేస్బుక్లో డిబేట్, ఈ వాక్యం రాంగ్, ప్రవక్తలు రాంగ్, గివింగ్ రాంగ్, అనాయింటింగ్ రాంగ్. వాళ్ళు జస్ట్ అటాక్ చేయనికే, అది దేవుని సేవనే చేస్తారు కానీ ఓన్లీ అటాక్ చేయనికే. సో అది కూడా నువ్వు నీ శరీరంతో చేసే సేవ అది. సో దేవుడు అతన్ని అక్కడ చంపేస్తాడు. సో దావీదు ఏం చేస్తాడు, ఆ ఆర్క్ తీసుకెళ్ళి ఒక లేవీకి ఇస్తాడు. అక్కడ ఒక లేవీ ఉంటాడు, ఆ లేవీకి ఇస్తాడు. చదవండి. వారు దేవుని మందసమును 1 minute verse 9 చదవండి. నేటికిని దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదోదోము ఇంటి వరకు తీసుకొని అచ్చడ ఉంచెను. ఒబేదోము ఎవరైనా, ఈయన ఒక లెవైట్. చదవండి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదోదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదోదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. చూసారా, ఇదే మందసం ఒక ఆయన పట్టుకుంటే చనిపోయాడు. ఇదే మందసము మరి ఒక అతని ఇంట్లో పెట్టి, మరి లేవీలకు వాక్యం బాగా తెలుసు, ఆ వాక్యం అనుసారంగా తెలుసుకొని ఎప్పుడైతే ఆర్క్ ఆఫ్ గాడ్ని తన ఇంట్లో పెట్టాడో, బైబుల్ ఏమంటుంది అక్కడ, అండ్ ద లార్డ్ బ్లెస్ ఒబెదోమ్ అండ్ ఆల్ హిస్ హౌస్ హోల్డ్. ఆయననే కాదు, ఆయన గృహం కూడా ఏమైందంట, ఆశీర్వదించబడిందంట. సో ఎప్పుడైతే గాడ్ మినిస్ట్రీ చేస్తావో, నువ్వు నీతిగా వాక్యం అనుసారంగా గాడ్ మినిస్ట్రీ చేస్తావో, నువ్వే కాదు నీ సంతానం కూడా ఏమవుతారు, దీవించబడతారు. ఆశీర్వాదం, ఐశ్వర్యం. చూద్దాం, నెక్స్ట్ చదవండి. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదోదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, ఈయన ఎక్కడో ఊర్లో ఉంటాడు, నార్మల్ పర్సన్, అలాంటి పర్సన్ ఫేమస్ అయిపోయాడంట. సో ఆ ఫేమస్ అయిపోయినందుకు ఆ ఒక సమాచారం ఎవరి వరకు వెళ్ళిపోయింది, ఒక రాజు వరకు వెళ్ళిపోయింది. అంటే ఆయన ఎంత బ్లెస్ అయిపోతే రాజు వరకు వెళ్ళిపోతుంది, చాలా బ్లెస్ అయిపోతాడు ఆయన. చదవండి. దావీదు పోయి దేవుని మందసమును ఒబేదోదోము ఇంటిలో నుండి దావీదుపురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. సో ఎక్కడ తీసుకొని వస్తున్నాడు ఇప్పుడైనా, ఈ ఆర్క్ ఉంటే బ్లెస్ అవుతాము, అతనే బ్లెస్ అయ్యాడంటే నేను ఎంతో బ్లెస్ అవుతా అని ఈసారి లేవీల
యూనో లేవీలు ఎలా చెప్తే అలా విని తీసుకొని వస్తాడు, బ్లెస్ అయిపోతాడు. రాగానే ఏం అడుగుతాడో చూద్దాం. 2 Samuel chapter 7 verse 29. 2 Samuel chapter 7 verse 29. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆయన ఇంత వైజ్ అంటే చూడండి, ఆయన ఏం అడుగుతున్నాడు? ఆర్క్ ఆఫ్ గాడ్ తెచ్చుకొని దేవునికి ఏ బ్లెస్సింగ్ అడుగుతున్నాడు? జనరేషనల్ బ్లెస్సింగ్ అడుగుతున్నాడు. నేనే కాదు, నా కుటుంబము నిత్యం ఏముండాలా? Therefore now let it please thee to bless the house of thy servant, that it may continue forever before thee. For thou, O Lord God, hast spoken it, and with thy blessing let the house of thy servant be blessed forever. నేనే కాదు, నా పిల్లలు తరాలు ఏం కావాలి? దీవించబడాలి. అందుకే దేవుడు ఎవరి ద్వారా వచ్చాడు? దావీద్ ద్వారా వచ్చాడు, జూడా ద్వారా వచ్చాడు దేవుడు. సో మీరు చూస్తే రెవల్యూషన్లో కూడా దేవుడు ట్రైబ్ ఆఫ్ ద లైన్ ఆఫ్ జూడా. ఆయన ఏం చేస్తాడంటే ఆయన ప్యాలెస్లో వెళ్ళి కూర్చున్నప్పుడు ఆయనకు ఫస్ట్ థాట్ ఏమొస్తుందంటే, ఈ దేవుని యొక్క ట్యాబర్నాకల్, మరి దేవుని యొక్క ఆర్క్ ఆఫ్ గాడ్ చిన్న ఒక వాళ్ళు పట్టుకొని తిరుగుతున్నారు, ఈయనకు ఒక మందిరం కట్టాలి. ప్యాలెస్లో కూర్చున్నప్పుడు ఎవరైనా విమెన్ డిజైర్ చేస్తారు, ఫుడ్ డిజైర్ చేస్తారు, కానీ ఆయన ఫస్ట్ ఏం థాట్ ఉంటుందంటే, అరే దేవుని ఒక ఆర్క్ ఒక చిన్న క్లాత్ మధ్యలో ఉంటుంది, నేను ఆయనకు మందిరం కట్టిస్తా. సో ప్రాస్పెరిటీ దేవుడు అందరికి ఇయ్యడు, బ్లెస్సింగ్స్ అందరికి ఇయ్యడు దేవుడు. ఆయన థ్రోన్ మీద కూర్చున్నప్పుడు ఫస్ట్ డిజైర్ ఏంటంటే గాడ్ మందిరం కట్టాలి. అందుకే ఆయన ఏం చేస్తాడు? ఈ ప్రేయర్ ఆఫర్ చేస్తాడు మందిరం విషయంలో, నా పిల్లలు దీవించబడాలని చెప్పి. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆర్క్ ఆఫ్ గాడ్ ఉంటే అతను దీవించబడతాడు, తన ఒక గృహం దీవించబడుతుంది. సో ఈరోజు వాక్యం ఏం నేర్పిద్దాం అనుకుంటున్నా అంటే, దేవుడు మరి ఆ డ్రీమ్ ప్రకారం జనరేషన్ని లేపబోతున్నాడు. ఒకవేళ నువ్వు మరి రోషము కలిగి దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడి సేవలో ఎదుగుదాం అనుకుంటే దేవుడు ఏమంటుండు? నిన్ను దీవిస్తా, నీ యొక్క తరాన్ని దీవిస్తా అంటాడు దేవుడు. సో ఐశ్వర్యము ఆశీర్వాదం అన్నీ వస్తాయి నీకు అంటున్నాడు దేవుడు. అభిషేకం ఇస్తా అంటుండు దేవుడు. చూద్దాం 1 Chronicles chapter 14 verse 2. 1 Chronicles chapter 14 verse 2. 1 Chronicles కానీ సేవ చేయమన్నా కదా అని చెప్పి ఉరికిపోవద్దు, ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. నేను ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. తన జనులకు ఇశ్రాయేలీల నిమిత్తము యెహోవా అతని రాజ్యమును ఉన్నత స్థితిలోనికి తెచ్చినందున, ఎందుకంట తన ప్రజల నిమిత్తం. అండ్ డేవిడ్ పర్సీవ్డ్ దట్ ద లార్డ్ హ్యాడ్ కన్ఫర్మ్ హిమ్ కింగ్ ఓవర్ ఇజ్రాయెల్, ఫర్ హిస్ కింగ్డమ్ వాస్ లిఫ్టెడ్ ఆన్ హై. ఆయన రాజ్యం ఏమైందంట? హీస్ కింగ్డమ్. సో నీ లైఫ్లో కూడా నీకు బ్లెస్సింగ్స్ ఫుల్ రావాలి. నువ్వు ఎగ్జాల్ కావాలనుకుంటున్నావా? బికాస్ ఆఫ్ హిస్ పీపుల్ ఇజ్రాయెల్. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రజల కొరకు ప్రయాసపడతావో, ఆయన ప్రజల ఒక మేలు కోరుకుంటావో, దేవుడు నీ రాజ్యాన్ని హెచ్చిస్తాడంట దేవుడు. సో ఒకవేళ నీకు 2 రకాల లైఫ్ ఉంది, నార్మల్ లైఫ్, ఫుడ్, షెల్టర్, క్లోత్స్, జీతాంతం దాని గురించే ప్రేయర్, లేదు నేను సేవలో వాడబడతా. ఏదో రకంగా సేవలో వాడబడాలంటే మైకే అవసరంలే. నువ్వు చైర్ సర్వింగ్ చేయొచ్చు, వర్షిప్ చేయొచ్చు, గిటార్ నేర్చుకోవచ్చు, బ్యాండ్ కొట్టొచ్చు, చాలా ఉన్నాయి. దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కడు ఇలా చేజాపి అద్భుతాలు చేయాలనే లేదు. నెక్స్ట్ చూద్దాం ఆమోస్ చాప్టర్ 7 verse 14 and 15. ఆమోస్ చాప్టర్ 7 verse 14 and 15. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను. చాలా మంది చెప్తారు, బ్రదర్ నేను సిన్నర్ బ్రదర్, నేను వర్ది కాదు, నేను వేస్ట్ బ్రదర్, నేను దేనికి పనికిరాను బ్రదర్, నాకు బైబిల్ తెలియదు, నాకు ప్రేయర్ తెలియదు, నా వాయిస్ బాగుండదు. చాలామంది కండెమ్ చేసుకుంటారు. సో దేవుడు ఇక్కడ ఆమోస్ ఏమంటుండు? నేను ప్రవక్త కాదు, నేను ఒక ప్రవక్త దగ్గర నేర్చుకున్న శిష్యుని కాదు, కానీ యెహోవా నన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు వీక్ ఉన్నావు కావచ్చు, నువ్వు పర్ఫెక్ట్ కాదు కావచ్చు, నీకు సరిగా మాట్లాడానికి రాదు కావచ్చు, కానీ దేవుడు ఏమంటుండు? నువ్వు నా పరిచర్య చేయాలనుకుంటే నేను నీకు తోడై ఉంటా అంటుంది దేవుడు. చదవండి. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, అండ్ ద లార్డ్ టుక్ మీ యాజ్ ఐ ఫాలోడ్ ద ఫ్లాక్. మీరు చూడండి, దేవుడు ఎవరికైనా ఏర్పరచుకునే ముందు వాళ్ళ ప్రొఫెషన్ చూసిండు. ఎగ్జాంపుల్ చేపలు పట్టే వాళ్ళు, ఓకే లేజీ కాదు. ఇప్పుడున్న జనరేషన్ ఏంది? ఫన్నీ వీడియోస్, ఫేస్బుక్లో ఏముంది, నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది, అలాంటి వాళ్ళకి వాడుకోడు దేవుడు. ఎవరైతే నువ్వు బిజీ ఉంటారో, అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారు? బైబిల్లో ఉంటుంది, అండ్ దే వర్ టేకింగ్ కేర్ ఆఫ్ దర్ ఫాదర్ బిజినెస్. ఏదో ఒక పని చేస్తున్నాడు. దావీద్ కూడా ఏం చేస్తాడు? అండ్ హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ షీప్. మరి సౌల్ కూడా ఏం చేస్తాడు? హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ డాంకీ. బైబిల్లో ఎవరినైనా వాడుకున్నప్పుడు దేవుడు కష్టపడేవాళ్ళు. ఎలైషా, అండ్ హీ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫాదర్స్ అగ్రికల్చర్. ఏదో ఒక పని చేస్తున్నాడు అక్కడ వాళ్ళ పిల్లలు.
సో ఇక్కడ కూడా ఆయన ఏం చేస్తున్నాడు, అండ్ ద లార్డ్ టుక్ మీ యాజ్ ఐ ఫాలోడ్ ద ఫ్లాక్ అండ్ ద లార్డ్ సెడ్ అంటు మీ గో ప్రొఫెసై అంటు ద పీపుల్ ఇజ్రాయెల్. సో దేవుడు నీకు జాబ్ ఇచ్చి చూస్తాడు, నువ్వు ఎక్కడ ఎలా పని చేస్తున్నావు, నీతిగా ఉన్నావా, నీ లీడర్కి ఎలా పని చేస్తున్నావు. దేవుడు నీకు కొన్ని ప్లేసెస్లో పెట్టి చూస్తాడు. ఒకవేళ నువ్వు అక్కడ నీతిగా పని చేస్తున్నావు, ప్రయాసపడుతున్నావు, నీకు దేవుడు అక్కడ నుండి పట్టుకుంటాడు. నీకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చినా ఇవ్వకున్నా ఏర్పరచుకునే అవకాశం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ప్రాఫిట్ దగ్గర వెళ్ళి నాకు ఒక ప్రొఫెసీ వస్తేనే నేను వాడబడతా. లేదు, మీరు చూస్తే దేవుడు సీక్రెట్లీ చాలామంది బిలీవర్స్తో కళల్లో మాట్లాడతాడు. ఎగ్జాంపుల్, ఏలాయ్ ఇంకా సమయల్ నిద్రపోతారు. సమయల్కి వచ్చి ఏం మాట్లాడతాడు, సమయల్ అని చెప్తాడు. ఏలాయ్ ఇక్కడే ఉంటాడు, శామ్యల్ ఇక్కడ ఉంటాడు, కానీ ఏలాయ్ స్వరము వినడు. ఎవరు వింటాడు? సమయల్. రహస్యంగా నిద్రపోయినప్పుడు దేవుడు అతనితో మాట్లాడి అతను ఒక కాలింగ్ రివీల్ చేస్తాడు. సో నీ లైఫ్లో కూడా మైట్ బి నీకు ఒక ప్రొఫెసై చేయలేకపోవచ్చు, కాలింగ్ ఉందో లేదో, కానీ నీకు దేవుడు ఎన్నోసార్లు కళల్లో ప్రామిస్ ఇచ్చింది కావచ్చు, నేను నిన్ను వాడుకుంటా. సమ్టైమ్స్ కొందరు యవనస్తులు కళల్లో దయ్యాలు ఎలగొట్టినట్టు చూస్తారు, అంటే వాళ్ళకి డెలివరెన్స్ కాలింగ్ ఉంది. కొందరు కుంటలను లేపుతారు, అంటే వాళ్ళకి హీలింగ్ కాలింగ్ ఉంది. కొందరు మైక్ పట్టుకొని సువార్త బోధిస్తుంటారు, అంటే వాళ్ళు ప్రీచర్స్. అలా దేవుడు నీకు సీక్రెట్లీ డ్రీమ్స్లో ఎంతో మందికి ఇక్కడ మాట్లాడిండు. నాకు చాలామంది కళలు షేర్ చేస్తారు, కానీ మీ ప్రాబ్లం ఏంది? హస్బెండ్ టిఫిన్ బాక్స్ పట్టుకొని పో, పిల్లలు పౌడర్ పెట్టుకొని స్కూల్కి పో. నువ్వేం చేస్తావు? కూర్చుంటా కన్నీళ్ళు కారుస్తూ వచ్చే బియ్యం గురించి, కందిపప్పు గురించి, నూనె గురించి, ఈఎంఐ గురించి, ఇల్లు గురించి నేను ప్రేయర్ చేసుకుంటూ కూర్చుంటా. కానీ నీకు వచ్చిన కళలు ఏంది? మరి అద్భుతాలు, సేవ చేయడం. మరి నీ ఆశ చూపించుకుంటున్నావా దేవునికి? రాత్రి పగలు దాని విషయంలో ప్రయాసపడుతున్నావా? ఒకేసారి నీకేమొచ్చేస్తుంది? ఆశీర్వాదం, సమృద్ధి, ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు అందరు ప్రేయర్ పాయింట్స్ ఏంది? భార్య గురించి ప్రేయర్ చేయండి బ్రదర్, భర్త గురించి ప్రేయర్ చేయండి బ్రదర్, ఇది రావాలని ప్రేయర్ చేయండి బ్రదర్, వాడు నడవాలని ప్రేయర్ చేయండి బ్రదర్, మనకి జబ్బు వచ్చింది బ్రదర్, అక్షయ్ అని కొడుతున్నాడు, ప్రేయర్ చేయండి బ్రదర్. అన్నిటికీ ప్రేయరే. నువ్వు మంద అయ్యాకు, నేను లేచి రాత్రి 2 o'clock లేచి ప్రేయర్ చేస్తా, ప్రభువా ఆయనకు కఫ్ వచ్చిందంట, ఆయన హీల్ చేయి. అందుకే ఇంత పెద్ద కాలింగ్ ఇచ్చింది దేవునికి. క్రిస్టియన్స్ ప్రేయర్ రిక్వెస్ట్ అన్నీ ఇవే, అడగండి వాళ్ళకు. కరెక్టా కాదా? సో గాడ్ ఈరోజు ఏం నేర్పిస్తున్నాడు? నువ్వు ప్యాషనెట్లీ ఆయన కింగ్డమ్ గురించి ప్రయాసపడు, ఫాస్టింగ్ చేసి ప్రేయర్ చేసి నీ డెస్టినీ ఏందో కలుకో. నీ లైఫ్లో నీ బ్లెస్సింగ్స్ ఎక్కడున్నాయో చూపిస్తాడు దేవుడు. కెనడాలో ఉందా, అమెరికాలో ఉందా, నీ లొకేషన్ ఎక్కడుందో చూసుకో. దేవుడు నీ కళల్లో చూపిస్తాడు, నేను నిన్ను ఇలా వాడుకుంటా, వర్షిప్లో వాడుకుంటా, ఇన్స్ట్రుమెంట్స్, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్లో వాడుకుంటా, నా రాజ్యంలో ఏదో ఒక పని చేయి, నేను నిన్ను దీవిస్తా, నీ గృహాన్ని దీవిస్తా, నీ తరాన్ని దీవిస్తా అంటుంది దేవుడు. సో చెప్పండి, ఇప్పుడు అతనికి ప్రేయర్ రిక్వెస్ట్ ఉండేనా? ఒబేదోమ్కి ప్రేయర్ రిక్వెస్ట్ ఉండేనా? ప్రభువా నా పిల్లలకు ప్రభువా అన్నం ఇస్తావా, అయ్యవా, వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందేమో ప్రభువా, రాత్రికి పాము వచ్చింది ప్రభువా, అవన్నీ ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయా? కారణం ఏంది? ఏముందంట? అతను ఒక గృహంలో ఆర్క్ ఆఫ్ గాడ్ ఉందంట. సో నీ హార్ట్లో ఒకవేళ దేవుని ఒక రాజ్య భారం వెతికి నువ్వు ఫాస్టింగ్ చేస్తూ ప్రేయర్స్ చేస్తూ నీ కాలింగ్ తెలుసుకొని ఆ కాలింగ్ విషయంలో ఎవరికైనా వాక్యం నేర్పిస్తున్నావా, ప్రిపేర్ చేస్తున్నావా, దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీకు స్టార్టింగ్ సమ్టైమ్స్ దేవుడు ఒకేసారి క్రౌడ్ ఇయ్యడు, ఒక 2-3 ఇచ్చి చూస్తాడు. వాళ్ళని వాక్యం చెప్తూనే ఉండాలి, వాళ్ళకి నేర్పియాలా. పాపి, నువ్వు పనికిరావు, నువ్వు వేస్ట్, వాళ్ళని ఖండించొద్దు. దేవుడు వాళ్ళకి ఇచ్చిండు కాబట్టి వాక్యం చెప్తుండాలి. చూద్దాం 1 Samuel chapter 15 verse 17. ఇలాంటి వాళ్ళని వాడుకుంటాడు దేవుడు. 1 Samuel chapter 15 verse 17. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడవుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు శిరస్సు వైతివి. ఏంటంట? నీ దృష్టికి నువ్వు అల్పుడవుగా ఉన్నప్పుడు అంటే నీ దృష్టికి, దీని అర్థం ఏంటంటే, ప్రభువా నేను వర్ది కాదు ప్రభువా, నేను సిన్నర్ ప్రభువా, నన్ను వాడుకుంటున్నావా ప్రభువా, రేపు నాకు ఎంత మహిమ వచ్చినా, ఎన్ని మంచి బట్టలు వేసుకున్నా, అనాయింటింగ్ మేనిఫెస్ట్ అయినా నేను గర్వంగా ప్రవర్తించను ప్రభువా, కష్టాలు ఉన్న వాళ్ళని ఆదరిస్తా, నేను తగ్గించుకుంటా, నేను మాత్రం అతిశయపడను, మహిమ మాత్రం నీకే ఇస్తే ప్రభువా, రేపు ఎన్ని దయ్యాలు ఎలగొట్టినా, వాళ్ళు వచ్చి నాకు పొగిడినా నేను మాత్రం తగ్గించుకుంటా ప్రభువా. సో దేవుడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడంట? వెన్ దౌ వాస్ లిటిల్ ఇన్ దైన్ ఓన్ సైట్. నీ దృష్టికి నువ్వు చాలా అల్పుడైనప్పుడు నిన్ను వాడుకున్నాడంట దేవుడు. సో ప్రైడ్లో ఉన్న వాళ్ళకు ఈ అనాయింటింగ్ డిసెండ్ కాదు. ఎవరైతే హ్యూమిలిటీలో ఉంటారో వాళ్ళకి. 1 Samuel 9వ అధ్యాయము 21 నుండి 22వ వచనం. 1 Samuel chapter 9 21 to 22. అందుకు సౌలు, నేను బెన్యామీనీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములలో స్వల్పమైనది కాదా? అన్నిటికన్నా లీస్ట్ చిన్న గోత్రం ఏంటంటే బెంజామిన్. నేను బెంజామిన్ ట్రైబ్ నుండి లేనా? నేను లీస్ట్ ట్రైబ్ కదా, నా క్యాష్ లీస్ట్, నేను లీస్ట్, నన్ను కూడా వాడుకుంటావా ప్రభు అంటే దేవుడు అవన్నీ చూడడు. చదవండి. నా ఇంటి వారు బెన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా, నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. అయితే సమూయేలు సౌలును అతని పనివానిని భోజనపు శాలలోనికి తోడుకొని పోయి పిలువబడిన దాదాపు. సో దేవుడు ఎప్పుడు వాడుకుంటాడు అర్థమైందా మీకు? సో ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని వాడుకుంటాడు దేవుడు. ఎక్సోడస్ chapter 29 verse 35. నిర్గమకాండము 29వ అధ్యాయము 35వ వచనం.
నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడెను పాప And పరిహార 35, Exodus 29:35. And thus shalt thou do unto Aaron and to his sons, according to all things which I have commanded thee. 7 days shalt thou consecrate them. ఎన్ని రోజులంట? 7 దినములు. వాళ్ళు మినిస్ట్రీలో వాడబడే ముందు దేవుడు వాళ్ళకు ఒక గుడారంలో పెట్టేసి 7 days ఆ గుడారంలో నుండి బయటికి రావద్దు. పగలు రాత్రి మీరు బ్లడ్ స్ప్రింకిల్ చేసుకోవాలా, ఆయిల్ స్ప్రింకిల్ చేసుకోవాలా, ప్రేయర్ చేయాలా. కానీ 7 days తర్వాతనే మీరు బయటికి రావాలి. అప్పుడు వరకు బయటికి, అంటే టైమ్ ఆఫ్ సెపరేషన్. నువ్వు మినిస్ట్రీలో వెళ్ళాలి, దేవుడు బ్లెస్ చేస్తాడు అన్నాడు కదా అని చెప్పి బైబిల్ తీసుకొని మైక్ తీసుకొని వెళ్ళిపోకు. ఫస్ట్ ఎవరి దగ్గర జీవజలాలు పొందుకోవాలి? దేవుని దగ్గర. 7 days నువ్వు ఫాస్టింగ్ చేయి. నేను నా గ్రూప్లో వీడియోస్ పంపించిన, చూసారా మీరు? ఎందుకు పంపించిన అనుకుంటున్నారు? అందులో ప్రాఫిటెడ్ చెప్పిండు, లైక్ దిస్ మ్యాన్ ఫాస్ట్ ఫర్ 7 days అండ్ దిస్ ప్రొఫెసీ విల్ కమ్ టు పాస్. 7 days ఉపవాసం చేయాలా. 7 అనేది పర్ఫెక్షన్కి సాదృశ్యం. సో ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ అయినా వాడబడే ముందు ఇది ఫాలో చేస్తారు. 7 days కంప్లీట్లీ సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. ఒక మౌంటైన్కి వెళ్ళిపో, ఎవరిని కలవద్దు, ఫేస్బుక్, వాట్సాప్ ఏమి ఉండొద్దు. నువ్వు ఒకవేళ కొంచెమైనా మిస్టేక్ చేస్తే 7 days అది కంప్లీట్ కాదు. సో 7 గాడ్కి సాదృశ్యం కాబట్టి కాన్సిక్రేట్ అంటే ఏంది? పరిశుద్ధపరచుకోవడం. ఈ 7 days తర్వాత నువ్వు బయటికి రా. ఈ 7 daysలో నేను నీకు విజిట్ అవుతా, నీకు అనాయింటింగ్ ఇస్తా, బ్లెస్ చేస్తా అంటుండు దేవుడు. సో సెపరేషన్ ఎన్ని రోజులు? 7 days. ఎవరికైనా వాడబడాలిందా? ఈ 7 days నేను నా డిసైపుల్స్కి నేనే పంపించబోతున్నా మౌంటైన్కి. ఒక్కడు సిటీలో ఉండొద్దు, మౌంటైన్లో వెళ్ళిపోవాలా. 7 days తర్వాత మీరు నాకు కనిపించాలా. నో మొబైల్, నథింగ్. లెవిటికస్ చాప్టర్ 8 verse 35. మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద 7 దినముల వరకు రేయింబగళ్ళుండి యెహోవా విధించిన విధిని ఆచరింపవలెను. చూసారా? మీరు వాడబడే ముందు ఏం చేయాలా? 7 days మీరు ఒక హోలీ మౌంటైన్ మీద ఎక్కడైనా మీరు డెడికేటెడ్లీ ఫాస్ట్ చేయండి. మీరు ఫాస్ట్ చేసిన తర్వాత వాడుకుంటూ అంటుంది దేవుడు. ఆదికాండం 7వ అధ్యాయము 4వ వచనం. జెనసిస్ చాప్టర్ 7 verse 4. ఎందుకనగా ఇంకను 7 దినములకు నేను 40 పగళ్లను 40 రాత్రులను భూమి మీద వర్షము కురిపించి. సో దేవుడు వర్షం కుమ్మరించే ముందు ఎన్ని రోజులు ఆగిండు? 7 రోజులు. సో చూడండి, దేవుడు ఫాలో చేస్తుండు 7. ఎజికేల్ చాప్టర్ 3 verse 16 and 17. ఆ 7 దినములు జరిగిన తరువాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఎప్పుడు వచ్చిందంట? ఎజికేల్ ప్రవక్తకి ఏమంటాడు దేవుడు అంటే, నేను నిన్ను వాడుకుంటా, నేను ఒక ప్లేస్ పంపిస్తున్నా, అక్కడ వెళ్ళమంటాడు. ఆ సముద్రం దగ్గర వెళ్తాడు ఆయన. ఆ సముద్రం దగ్గర 7 రోజులు ఇలానే కూర్చుంటారు. 7 రోజులు అయిపోయిన తర్వాత యెహోవా వాక్ వచ్చిందంట. చదవండి. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఇప్పుడు ఆయన కాలింగ్ గురించి చెప్తుండు. నీ కాలింగ్ ఏంది? వాచ్మ్యాన్ కాలింగ్. నువ్వు ప్రాఫెట్వి. రాబోయే కీడు మేలు చూసి వాళ్ళకి ఏం చేస్తావు? నువ్వు ప్రవచిస్తావు. అంటే కాలింగ్. మరి 7 days తర్వాత నీ కాలింగ్ రివీల్ అవుతుంది. నువ్వు ఎవాంజలిస్టా, ప్రాఫెటా, అపోసులా, నీకు ఏ గిఫ్ట్ ఉంది, ఏ ఏంజల్ ఇవ్వబోతున్నా. సో దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? సన్ ఆఫ్ మ్యాన్, ఐ హ్యావ్ మేడ్ ది ఎ వాచ్మెన్ అంటు ద హౌస్ ఆఫ్ ఇజ్రాయెల్, దేర్ ఫోర్ హియర్ ద వర్డ్ అట్ మై మౌత్ అండ్ గివ్ దెమ్ వార్నింగ్ ఫ్రమ్ మీ. సో ఈయన కాలింగ్ రివీల్ అయింది అక్కడ 7 days తర్వాత. సో ఇందాక చాలామంది ఎంతమంది వాడబడతారంటే చేతులు లేపారు. 7 days ఫాస్టింగ్ అని చెప్పండి. ఎందుకు రాబాయి, మాకు లైట్ తీసుకుందాం. మేము వాడబడడం అంటే జస్ట్ మైక్ వేసుకొని సూట్ వేసుకొని స్టైల్ కొట్టాలనుకున్నాం మేము. 7 days కంప్లీట్ సెపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. మరి మీకు నిజంగా నేను దేవుని సేవ చేస్తా, నాకు నా కుటుంబం దీవించబడాలా, నేను దీవించబడాలంటే దేవుడు ఏమంటాడంటే, ఆ యంగర్ జనరేషన్ మీరైతే, ఆ చోజన్ పీపుల్ మీరైతే ఇలా 7 days ఫాస్ట్ చేయండి. కంప్లీట్ డెడికేషన్. మౌంటైన్ మీద ఉండాలా, కింద దిగొద్దు, స్నానం చేయడానికి కూడా ఎక్కడ దిగొద్దు. ఆ మౌంటైన్ మీద 7 days, ఈ 7 days 7 nights ప్రేయర్ చేస్తే నీ కాలింగ్ బయటికి వెళ్తుంది అండ్ దేవుడు కూడా నీకు గొప్పగా వాడుకుంటాడు. సో ఎంతమంది చేద్దాం అనుకుంటున్నారు? 7 days ఫాస్టింగ్ లేవాలి. 7 days ఫాస్టింగ్ చేయాలనుకునే వాళ్ళు లేవాలి. నా డిసైపుల్స్లో ఎవరైనా లేవలేకుంటే నేనే లేపుతా, చైర్ మీద నిలబడిపిస్తాను. నేను లేవాలి. నో ఎమోషన్స్ ఎవరికి, స్పెషల్లీ నా డిసైపుల్స్. 7 days నేను డెడికేట్ చేసుకుంటా. నాకు ఈ బ్రతుకొద్దు, గొడ్డి చాకిరి చేసే బతుకు, అడుక్కునే బతుకొద్దు. మరి యెహోవా రాజ్యంలో వాడబడితే ఐశ్వర్యము, ధనము, ఘనత ఇస్తాడు దేవుడు. ఆయన రాజ్యంలో వాడబడితే నేను, నా కుటుంబం దీవించబడుతుంది. ఆయన రాజ్యంలో వాడబడితే నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉండవు. నాకు వచ్చి చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు. నేను దేవుని రాజ్యంలో వాడబడితే ఏంజిల్ని నేను పిలవను, ఆ ఏంజిల్ వచ్చి నాకు మెసేజ్ ఇస్తుంటుంది. నేను దేవుని రాజ్యంలో వాడబడితే ఆ యెహోవా దేవుడే నా వెనుకొస్తాడు. అరే మోషే, కొంచెం వెళ్ళి నా ప్రజలకు విడిపించవా. మన ప్రేయర్ ఏంది? నీ స్వరము వినిపించు ప్రభు. ఆ పాట అవసరంలే. ఆ యెహోవాని అంటాడు, నెక్స్ట్ రోజు నువ్వు ఇది చేయాలా, నెక్స్ట్ అక్కడ చేయి, మోషే అక్కడ వెళ్ళు, ఈ కర్ర లేపు, ఎజికేల్ ఇలా జా, జెరిమాయా నువ్వు చిన్న బాలునివి కాదు, నీ నోట్లో నేను అభిషేకం పెట్టిన. ఆ దేవుడే నీకు వచ్చి మాట్లాడుతుంటాడు. అర్థమైందా అండి? మరి డిఫరెన్స్ ఇదే.
వేరే బిలీవర్స్కి అండ్ వాడబడే వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే, వాడబడే వాళ్ళకు ఆ యెహోవానే వచ్చి సర్వసత్యంలో నడిపిస్తాడు, కావాల్సిందంతా కూడా ఇస్తాడు దేవుడు. మీరు చేతులు వేస్తే స్వస్థతలు అవుతాయి, అద్భుతాలు అవుతాయి. మరి పాపాత్ముల ఆస్తి నీతిమంతులేదు. నువ్వు వాళ్ళకు సొల్యూషన్ ఇచ్చినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ నీకు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు దేవుడు. మరి 7 days 7 nights నీ ఫాస్టింగ్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంటే థాట్స్. ఫస్ట్ సాటన్ థాట్స్ తీసుకొని వస్తాడు. ఫేస్బుక్ చూడు, ఈ థాట్స్ కట్ చేసుకో. నెక్స్ట్ సాటన్ నీకు ఐస్, ఈ ఐస్తో టెంప్ట్ చేస్తాడు. యూనో షాపింగ్లో చూడండి ఆఫర్ వచ్చింది, ఐఫోన్ తక్కువలో వస్తుంది, షాపింగ్ మాల్స్, ఇవన్నీ ఐస్. దెన్ థర్డ్ టెంప్టేషన్ నోరు. అబ్బా చాలా రోజులు అయింది, 3 days ఎట్లనో ఫాస్ట్ చేసిన, 4th రోజు భర్తను తిడతా, బోర్ అయిపోయినా నేను 3 days, ఎందుకు అలా చేసినావు, లేకుంటే పిల్లలను తిడతా, ఎందుకు అలా చేసినావు. మౌత్ ఫాస్టింగ్. హార్ట్ ఫాస్టింగ్. ఈ హార్ట్ ఎప్పుడు ఇవిలు ఆలోచిస్తుంటుంది, ఈ హార్ట్లో మెడిటేట్ చేస్తుండు. ఫీట్, ఈ ఫీట్ చెడ్డదాని గురించి అక్కడిక్కడ గాసిప్ చేయడానికి వెళ్తాయి. కంప్లీట్ అరెస్ట్. యూనో కాన్సిక్రేట్ కావాలంటే ఈ 7 days కంప్లీట్ డెడికేషన్ దేవునికి ఎవరైతే చూపిస్తారో. సో ప్రాఫెట్ టీబీ ఎడ్ బ్రాన్సన్ చెప్తారు, నువ్వు ఒక్క దగ్గరైనా తప్పు చేస్తే మళ్ళీ ఫస్ట్ నుండి చేయాలంట. సో ఎవరైతే అలా చేద్దాం అనుకుంటున్నారో, ఇందులో మధ్యలో టెంప్టేషన్స్ వస్తాయి. సాటన్ టెంప్టేషన్ తీసుకొని వస్తాడు. నువ్వు అయినా డెడికేటెడ్లీ 7 days నేను జాబ్ లీవ్ పెట్టేస్తా బ్రదర్, నాకు అర్థమవుతుంది ఈ లైఫ్ చాలా హెల్ చూస్తున్నా, ఇంకెన్ని సంవత్సరాలు బ్రదర్ అంటే మౌంటైన్కి వెళ్ళిపో, డే అండ్ నైట్. ప్రాఫిట్ నాకు కుదరదు ప్రాఫిట్ అంటే సాక్రిఫైస్ చేయాలా. ఎలైషా సాక్రిఫైస్ చేసిండు, డిసైపుల్ సాక్రిఫైస్ చేసిరు. నువ్వు సాక్రిఫైస్ చేసి డే నైట్ నేను ప్రేయర్ చేస్తా అంటే నీ కాలింగ్ నీకు బయటికి వస్తుంది. లేకుంటే లైఫ్ లాంగ్ నువ్వు చర్చ్కి వచ్చి ఇదే వాక్యాలు, మోషే ఏం చేసిండట, 666 వచ్చిందంట, ప్రభు రాబోతున్నాడంట, తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాఫిటెడ్ ఏదో చెప్పారు, హౌ ఏంజిల్ టాక్, అది వింటారు. తర్వాత యూబర్డ్ ఏంజిల్ ఒక నేషన్ గురించి ప్రొఫెసీ చెప్పారు. అలా 20 years వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చి చెప్తుంటారు, నువ్వు అలానే కూర్చొని వింటూనే ఉంటావు. నీకు ఆ లైఫ్ కావాలా, అదే యెహోవా నీతో మాట్లాడాలని కోరుకుంటున్నావా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బేబీ స్టమక్లో ఉన్నప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది కదా, తంతుంటుంది, అబ్బా నాకు ఇక్కడ బాగాలేదు, నేను బయటికి వెళ్తా, ఈ లైఫ్ వద్దు. సో నీకు కూడా ఒకవేళ నాకు ఈ లైఫ్ వద్దు, నేను నార్మల్ లైఫ్ జీవిస్తున్నా, 4 months అయిపోయినాయి, ఇయర్స్ అయిపోయినాయి, నేను జీవించే లైఫ్ మంచిది కాదు అంటే ఇందులో మీరు వాడబడవచ్చు. జాబ్ ఎలాంటిదంటే, జాబ్ చేయొద్దని చెప్పట్లే, మళ్ళీ జోసెఫ్ కూడా జాబ్ చేశాడు, జీసస్ క్రైస్ట్ కూడా జాబ్ చేశాడు, కానీ ఒక సీజన్ వరకే. జాబ్ ఎలాంటిదంటే ఎడ్ బ్రాన్సన్ గారు చెప్తారు, కోడి తెలుసా మీకు, దాన్ని కేజ్లో వేసి దానికి రైస్ వేస్తారు, అది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, అబ్బా నాకు ఎంత అన్నం పెడుతున్నాను, కానీ అది ఎందులో ఉంది, కేజ్లో. అలానే నీకు ఈ సాటన్ ఏం చేస్తాడంటే నీ మెయిన్ కాలింగ్ నుండి దూరం పెట్టి కొంచెం డబ్బులు ఇస్తాడు, అలా తినిపిస్తూనే ఉంటాడు, కానీ ఎందులో ఉన్నావు నువ్వు, కేజ్లో ఉన్నావు, వేరే కంఫర్ట్స్ ఏం లేవు, అది ఫుడ్డే దొరుకుతుంది. ఒకరోజు ఏం చేస్తాడు, బయటికి తీసి నువ్వు సంపాదించిన డబ్బులన్నీ ఎక్కడ పెడతావు, కిడ్నీ ప్రాబ్లం బ్రదర్, హెల్త్ ఇష్యూస్ బ్రదర్, ఫ్యామిలీ ఇష్యూస్ బ్రదర్, అలాంటి వాళ్ళ దగ్గర పెడతాడు. ఈ వాక్యం కూడా నేర్చుకుందాం మనం. సో దేవుడు నాకు స్టార్టింగ్లో ఏం నేర్పించాడంటే, నేను ఎవరి దగ్గర ఎక్కువ ఉంటానంటే, దేవుడు ఒక దగ్గర అద్భుతాలు చేసిన తర్వాత రాత్రికి నెక్స్ట్ రోజు మార్నింగ్ చాలా ఒక సిటీ అంతా వచ్చేస్తుంది, వచ్చి హీలింగ్ చేయవా అంటే ఆయన ఏమంటాడంటే, నేను హీలింగ్ చేయను, నేను వేరే సిటీస్కి వెళ్ళిపోవాలని. సో దేవుడు వెయిట్ చేస్తుండా వాళ్ళ గురించి, హీలింగ్ చేసుకుంటూ కూర్చుండా, సువార్త బోధిస్తుండు. మరి మీరు చూస్తే ఈ స్త్రీ ఉంటుంది కదా, సమారిటన్ ఉమెన్, ఆ వ్యభిచారి ఉంటుంది, ఆమె ఆ వెల్ దగ్గర కూర్చుంటుంది. సో ఆమె వాటర్ అడిగితే వాటర్ జీవజలాలు ఇస్తా అంటాడు దేవుడు. దాని తర్వాత చూస్తే ఆమె ఊరంతా వెళ్ళి ఏం చేస్తుంది, ఆ జీసస్ క్రైస్ట్ గురించి చెప్తుంది. బైబిల్లో ఏముంటుందంటే, అండ్ హీ టారీడ్ దేర్ ఫర్ 2 days. ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ నమ్మడం స్టార్ట్ చేస్తే ఎన్ని రోజులు ఉన్నాడంటే అక్కడ. అయితే ఎవరింట్లో ఉన్నాడు కావచ్చు మీరు చెప్పాలి, ఆ స్త్రీ ఇంట్లోనే ఉన్నాడు కావచ్చు కదా, ఎందుకు ఊరంతా మార్చింది ఎవరు. సో గాడ్ నాకు అప్పుడు 2010లో ఏం చెప్పిండంటే, నేను అందరినీ టచ్ చేస్తా, టంగ్స్లో మాట్లాడేలా చేస్తా, టచ్ అని చెప్పి కింద పడిపోతారు, కానీ నేను ఎవరితో ఎక్కువ సహవాసం చేస్తా అంటే, ఎవరైతే టర్న్ చేస్తారో అనేకులకు, అలాంటి వాళ్ళతో నేను ఎక్కువ ఫెలోషిప్ చేస్తా. కింగ్డమ్ ఎవరైతే గాడ్ కింగ్డమ్ బిల్డ్ చేస్తారో వాళ్ళకి నేనే వచ్చి మాట్లాడతా. సో ఆ ఉమెన్ అనేది నాకు ఒక మంచి ఎగ్జాంపుల్. మీరు చదవండి కావాలంటే, John 4లో ఉంటుంది, అండ్ జీసస్ టారీడ్ దేర్ ఫర్ 2 days. 2 రోజులు సృష్టికర్త ఉన్నాడు. అదే జనసమూహము చాలామంది వచ్చి హీల్ చేయమంటే, నేను వేరే సిటీస్లో కూడా సువార్త బోధించాలి.